జ్ఞానయోగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం మన రాణి మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుందాం. రాణి మాస్టర్ గత 8 సంవత్సరాలుగా విశేషంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, ఒక విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఎలా ధ్యానంలోకి వచ్చి వారి యొక్క చైతన్యాన్ని మార్చుకున్నారు. మరి ఎలా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అడిగొప్పులలో వారి స్వగ్రామంలో వ మజిలీపల్లి. అగిరిపల్లి. అగిరిపల్లిలో వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి కేర్ సెంటర్‌ని, మాస్టర్ యొక్క సుబ్రహ్మణ్యం గారి యొక్క పిరమిడ్‌ని చూస్తూ, మరి ఎన్నో అద్భుతమైన శాకాహార కార్యక్రమాలు, వన్ డే వర్క్‌షాప్స్ ఎన్నో చేస్తున్నారు. మరి వారు ముఖ్యంగా ఒక స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటికి ఒక ఎంప్లాయీగా ఎలాంటి మార్పులు జరిగాయి? వారి అనుభవాలు వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. అందరికీ గుడ్ మార్నింగ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, అమ్మ స్వర్ణమాల పత్రిజీ దివ్య ఆశీస్సులతో మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నేను 2017లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఆగిరిపల్లి అని విజయవాడ దగ్గర 30 కిలోమీటర్స్ గరికిపాటి ధ్యాన మందిరం. అక్కడ 41 డేస్ క్లాసెస్ పెడుతున్నారు అని మాకు ఇంటి దగ్గర ఒక మామగారు చెప్తే మా చెల్లెలు వెళ్ళడం జరిగింది. మా చెల్లెలతో పాటు మా అమ్మ. వీళ్ళిద్దరూ వెళ్లి అక్కడ క్లాసులు వినేసొచ్చి, అక్కడ ధ్యానం ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. ధ్యానం వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయంట. నీకు మైగ్రేన్ ఉంది గదా! నువ్వు తగ్గించుకో. మనకి కూడా ఉపయోగపడితే అందరికీ చెప్పడానికి ఒకటి ఉంటది. నీ తలనొప్పి తగ్గిందనుకో వాళ్ళు ధ్యానం చేస్తే తలనొప్పి దగ్గర నుండి క్యాన్సర్ వరకు ఎలాంటి మొండి రోగమైనా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అన్నారు కాబట్టి, నీ మైగ్రేన్ తగ్గింది అంటే నువ్వు అందరికీ చెప్పడానికి బావుంటది. మనకు కూడా ఒక నమ్మకం వస్తది. అని చెప్పేసంటే ఒకసారి వెళ్లి కూర్చున్నాను ధ్యానంలో. 41 డేస్ మెడిటేషన్‌లో ఒకరోజు సాయంత్రం వెళ్లి కూర్చొని ధ్యానం చేస్తున్నా కానీ నాకంత ఏం అనిపించలేదు. ఎందుకులే ఇవన్నీ మనకు సెట్ గావు. ధ్యానం ఇవన్నీ చేస్తే హాస్పిటల్స్ ఇవన్నీ ఎందుకులే అనుకున్నా. ఆ తర్వాత చేస్తా చేస్తే వీళ్ళు వెళ్తానే ఉన్నారు. రోజు అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అనేది చెప్తున్నారు. సరే ఇంత చెప్తున్నారు కదా! చేస్తే పోద్ది కదా! అని సరే నేను పిరమిడ్‌కైతే రాను. ధ్యానం చేస్తాను అని చెప్పి ఇంట్లో కూర్చొని రోజు మెడిటేషన్ చేస్తా ఉన్నా. మా అమ్మ పిరమిడ్ క్యాప్ ఒకటి తీసుకొచ్చింది. ఆ క్యాప్ పెట్టుకొని నేను ధ్యానం చేస్తా ఉంటే ఎప్పుడు తగ్గిపోయిందో నాకు తెలియకుండానే తలనొప్పి తగ్గిపోయింది. ఒకరోజు నేను కాలేజ్‌కెళ్తుంటే అనిపించింది నాకు తలనొప్పి ఉండేది కదా! ఇంత అసలెప్పుడు తగ్గిపోయింది? నిజంగానే ధ్యానం వల్లే తగ్గిందా? అవునా? కాదా? అని జెప్పేసి ఇంక తగ్గిపోయింది గదా! సరే ఏదైతే అదేమైంది, తగ్గిపోయింది. ధ్యానం చేయడం మానేద్దాం. ఇంకెందుకు అవసరం లేదు గదా! అని ఆపేసాను. ఆపేసిన 2 డేస్‌కి మళ్ళీ తలనొప్పి స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ధ్యానం వల్ల చేశాను కాబట్టి తగ్గింది. ధ్యానం చేయకపోవడం వల్ల మళ్ళీ వచ్చిందా? సరే మళ్ళీ ధ్యానం చేద్దాం. ఏం జరిగిద్దో చూద్దాం. కొన్ని రోజుల్లో నాకు తలనొప్పి తగ్గింది కాస్త రెండోసారి ధ్యానంలో కూర్చున్న వెంటనే, ఆ తలనొప్పి తగ్గే ప్రాసెస్ అనేది నాకు తెలుస్తుంది. నిదానంగా, నిదానంగా తగ్గటం. అంటే నిజంగానే అమ్మో! ధ్యానంలో ఏదో ఉంది. అయితే ఈ ధ్యానం వల్లే తగ్గింది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రోజు నుంచి మనం ధ్యానం చేయాలి అని ఆ రోజు 2017లో నేను ధ్యానం మొదలుపెట్టి ఈ రోజు వరకు కూడా నేను ధ్యానం చేస్తానే ఉన్నాను. ఈ ధ్యానం చేస్తా, చేస్తా ఉన్నప్పుడు ఇంకొకటి నాకు చాలా భయం ఉండేది. ఎవరితో అసలు నేను మాట్లాడేదాన్ని కాదు. చదివింది గూడా నేను మర్చిపోయేదాన్ని ఆ భయంతో. ఎగ్జామ్స్ వచ్చినా గూడా నాకు ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చేది. దగ్గు, జలుబు, జ్వరము. ఆ భయం వల్ల రకరకాలవనేవి వచ్చాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్‌లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత సెమిస్టర్ వస్తే నాకు ఏదో తెలియని కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏముందిలే రాసేద్దాం, చదివేద్దాం అని. నార్మల్‌గా చదివితే ఎంత గుర్తుంటదో, దానికి వందింతలు పిరమిడ్ క్యాప్ పెట్టుకొని మనం ప్రిపేర్ అయితే, గంట చదివితే ఒక క్వెషనొస్తే, పిరమిడ్ క్యాప్ పెట్టుకొని చదివితే పావుగంట, 20 నిమిషాల్లోనే ఆ క్వెషన్ నాకు వచ్చేసి అసలు మర్చిపోయేదాన్ని అంతకుముందు. బిఫోర్ మెడిటేషన్ నేనేం చదివినా, ఏం చేసినా అంత గుర్తుండేది కాదు. అలాంటిది ధ్యానం చేస్తూ కాసేపు ఒక అరగంట సేపు ధ్యానం చేసి, చదవడం స్టార్ట్ చేసి, పిరమిడ్ క్యాప్ పెట్టుకొని చదవడం వల్ల ఆహ్, త్వరగా నాకు మైండ్‌లోకెళ్ళిపోయేది. అట్ ద సేమ్ టైమ్ నేను మంచిగా ఎగ్జామ్స్ కూడా రాసేదాన్ని. ఆ కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే నేనింత రాసాను. నేనింత పర్సెంటేజ్ నాకొస్తది అనేది నాకు ముందుగానే తెలిసిపోయేది. ధ్యానం చేస్తా ఉంటే నాకు ఆ రిజల్ట్ గూడా రిజల్ట్స్ వచ్చే ముందు ధ్యానంలోనే నాకు ఆ రిజల్ట్స్ కనిపించడము. లేకపోతే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు గూడా ఆ క్వెషన్ పేపర్ ఏదైతే ఉంటదో యాజ్ ఇట్ ఈజ్ క్వెషన్ పేపర్ గాదు. నాకెంత అవసరమో అంత క్వెషన్స్ అనేవి ఇవి వస్తాయి. ఇది మనం చెప్తాం సెమిస్టర్ ఎగ్జామ్ అనేసరికి టెక్స్ట్ బుక్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి.
కానీ నాకు మాత్రం ఇది చదువు నా లోపల నుంచి నాకు అనిపిచ్చేదన్నమాట. నేనేదైతే చదివి ఎళ్లి ప్రిపేర్ అయ్యేదాన్నో, అదే ఎగ్జామ్‌లో వచ్చేది. అదే రాసేసేదాన్ని. అంటే ధ్యానం వల్ల ఆరోగ్యమే కాదు, మనకి అన్ని రకాలుగా కూడా ధ్యానం ఉపయోగపడిద్దని అక్కడ తెలుసుకున్నాను. ఈ ఒక్కటి మనం ఒక్కటే ఆ తర్వాత ఇంకేముంది శాకాహారం. శాకాహారంలోకి వీళ్ళు చెప్పారు. మానేయొచ్చు కదా! అది బావుంటది అని జెప్పేసి. నేను ఈ 41 డేస్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్ 20 డేస్‌లో ఎళ్ళాను. లాస్ట్ డే పత్రి సార్ వచ్చారు. అసలు పత్రిజీ అంటే ఎవరో తెలీదు. అసలు ఏంటి అనేది నాకు తెలీదు. ఎవరో గురువుగారేమోలే ప్రతి ఒక్క దానికి ఒక గురువు ఉంటారు గదా! అలాగే ఈయన కూడా అనుకున్నా. అక్కడికెళ్లి చూస్తే ధ్యానం జేపిస్తున్నారు. వర్షంలో కూడా ఇదేంటి ఈయన వర్షంలో ధ్యానం జేపిస్తున్నారు. వర్షంలో ఎవడన్నా కూర్చుంటాడా అని జెప్పేసి నాలో నేనే అనుకుంటున్నా. ఆయన నన్ను పిలిపిచ్చి ధ్యానం ఎలా ఉంది అని అన్నారు. ఆబ్వియస్‌లీ బానే ఉంది సార్ ఆ తర్వాత నువ్వు శాకాహారి శాకాహారివి అయిపోతావులే అన్నారు. అయిపో అని చెప్పలేదు. అయిపో అని చెప్తే ఆ రోజే మానేసేదాన్నేమో. అమ్మో! అయిపోతావులే అన్నప్పుడు నేనెందుకవుతాను తినడానికి వీళ్ళిద్దరూ మానేసారు. మా అమ్మ, మా చెల్లి. కొని తీసుకురావడానికి మా నాన్నున్నాడు. వండి తినడానికి నేనున్నాను. ఇంక మా ఇద్దరికి ఇంకొక ఇద్దరు అడ్డుపోయారు గదా! మంచిగా మేమే కుమ్మేద్దాము అని జెప్పేసి అన్న ఇదిలో ఉండేదాన్ని. సార్ ఆ మాట ముందుగానే గ్రహించి "నువ్వు మానేస్తావులే" నేనెందుకు మానేస్తా? ఈయన చెప్తున్నారు గానీ ధ్యానం అయితే చేస్తాము అని అనుకోని మెడిటేషన్ చేస్తా ఉండగానే నేను ఒకరోజు వాకింగ్‌కలా వెళ్తున్నాను. ఆఫ్టర్ 3 మంత్స్ వాకింగ్‌కెళ్తుంటే ఒక సండే మేకలు అవన్నీ వాటిని కోస్తుంటే అక్కడ సండే రోజు పొద్దున్నే కోస్తారు గదా! అవి అరుస్తున్నాయన్నమాట. అరుస్తుంటే నాకెలా అనిపించిందంటే వీళ్ళు నన్ను చంపేస్తున్నారు. మీరు కాపాడొచ్చు కదా! అని నాకు చెప్తున్నట్టుగా ఐ మీన్ నాకలా అనిపిచ్చింది. అలా అనిపిచ్చగానే నిజంగానే గదా! ఇంత క్రూరంగా వాళ్ళని చంపి తింటున్నాము. మనం కూడా వాటిలాంటి ప్రాణం తీసుకొని భూమి మీద ఉన్నాము. సో, ఇలా చేయగూడదు. మనం తప్పు అని తెలిసిన తర్వాత కూడా తప్పు చేస్తే అది చాలా అజ్ఞానం అని చెప్పేసి, ఆ రోజు ఆ పెయిన్ నాకు తీసుకున్న తర్వాతనే నేను శాకాహారిగా మారడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శాకాహారం గురించి చెప్పడము అందరికి. శాకాహార ర్యాలీలు చేయాలి. అంటే గరికపాటి పిరమిడ్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రతి నెల మొదటి ఆదివారం ఆగిరిపల్లి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు 100 గ్రామాల్లో ఇప్పటికి 100 పైనే అయినియి. నేనున్నప్పుడంత వరకు 100 గ్రామాల్లో శాకాహార ర్యాలీలు చేయడం. ప్రతి శనివారం రోజు ఆదివారం అంటే మళ్ళీ వాళ్ళు మనం శాకాహార ర్యాలీ అనంగానే ఆదివారం పెట్టుకుంటాం. ఎందుకంటే అందరికీ సెలవు కాబట్టి. మేమేం ఆలోచించేవాళ్ళమంటే ఆదివారమే తింటారు కాబట్టి, వాళ్ళకి ముందుగానే వాళ్ళకి అవేర్‌నెస్ తీసుకురావాలి. అమ్మో! వీళ్ళు ఇప్పుడే చెప్పి వెళ్లారు కదా! రేపొద్దున మనం ఎలా తింటాం? ఈరోజు మనం ఎలా తెప్పించుకుంటాము? నిన్నే చెప్పారు అనే అవగాహన కల్పించడం కోసమని మేము శనివారం ర్యాలీస్ ఎవరు నలుగురు, ఐదుగురు ఉండేవాళ్ళం. స్లోగన్స్ చెప్పుకుంటా అందరికి పాంప్లెట్స్ అవి ఇచ్చి ఆగిరిపల్లి గ్రామంలోనే ర్యాలీస్ చేసేవాళ్ళం. ఇంకా శాకాహార ర్యాలీస్ చేస్తేనే తృప్తి గాదు. ఇంకా ఏదైనా చేయాలి. ఇంకా ఆ కొత్త మనం తెలుసుకున్నది నిజంగానే ధ్యానంలో ఇంత కిక్కుంది. చదువు ఇంప్రూవ్ అయింది. నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది. అందరితో మాట్లాడగలుగుతున్నాను. అంతకుముందు కనీసం ఇంటికి ఎవరైనా చుట్టాలొచ్చినా గూడా హాయ్ అలా అని వదిలేసేదాన్ని. అంతేగాని వాళ్ళతో ఎవ్వరితో నేను మాట్లాడేదాన్ని కాదు. అందరితో మాట్లాడగలుగుతున్నాను. అందరికి చెప్పగలిగే స్కిల్స్ ఒచ్చాయి. మళ్ళీ ఆరోగ్యపరంగా గూడా నాకు తలనొప్పి ఇవన్నీ ఏదొచ్చినా మెడిసిన్ అనేది మనం వాడకూడదు. సార్ జెప్పారు గదా! దాన్నే మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి నేను ధ్యానం చేస్తానే ఉండి, ఇంకా ఏదైనా చేయాలని జెప్పేసి మేము ప్రతి ఆదివారం కూడా గరికపాటి ధ్యాన మందిరంలో మాకు ఫుల్ సపోర్ట్ అన్నమాట. మన హిందీ ఉన్నారు గదా! అమూల్య, అలేఖ్య శాస్త్రి ఆ అక్క వాళ్ళు, మా పిరమిడ్ సార్ వాళ్ళ అబ్బాయి యశ్వంత్ అన్న వీళ్ళందరి సపోర్ట్‌తో మీరిలా చేయండి, మీరిలా చేయండి అని మాకు వెనకమాల గైడెన్స్ అన్నమాట. వాళ్ళందరి గైడెన్స్ ఉండబట్టి ఒక ఊర్లో ఉండి కాలేజ్‌కెళ్ళి చదువుకుంటా దాన్ని ఈరోజు నేను పీఎంసీ వరకు రాగలిగాను అంటే బికాస్ ఆఫ్ నా ఎనకమాల వాళ్ళందరూ ఉండి నడిపిచ్చారనమాట. అంటే మనం ధ్యానం చేస్తున్నాం. మనకు తెలీదా? ధ్యానం చేస్తున్నాం గదా! మనకన్నీ తెలుసు అంటే, మనం ఎంత ధ్యానం చేసినా మన ఎనకమాల ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు పత్రి సార్ ఉండబట్టే గదా! ఎన్ని లక్షల మంది మన ధ్యానంలోకి వచ్చారు. అట్లాగే పత్రి సారు అందరి వెనక ఉండలేరు కాబట్టి, ఆయన యొక్క గైడెన్స్‌తో మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. సో, ఆయన చెప్పారు, అందరికీ ధ్యానం తెలుసుకోవడమే కాదు, ధ్యానం తెలుసుకున్న తర్వాత
మీకేదొస్తే అదే అందరికీ చెప్పండి. ఏ తెలిస్తే ఏ చెప్పండి. బి తెలిస్తే బిఏ చెప్పండి అంటే నేననుకున్నా మనం ధ్యానం చేస్తాం ఓకే. అందరికీ చెప్పగలుగుతామా? మనమేం చెప్తాం వాళ్ళకి అని అనుకునేదాన్ని. సరే చెప్పాలి అన్నారు కాబట్టి అని స్కూల్స్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసాం. అంటే ఒక ధ్యానం అందరేమన్నా మీకెందుకు మా చుట్టాలు వీళ్ళందరూ అనేవాళ్ళు, మీకెందుకు ధ్యానం చిన్న పిల్లలు, చిన్న పిల్లలకి అవసరం లేదు. పెద్దోళ్ళు, ముసలోళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి అవసరం అవుతది ధ్యానం అని జెప్పేసి. కానీ కాదు, ఇప్పటి నుంచి వాళ్ళు యువత నుంచే ధ్యానం చిన్న పిల్లల నుంచే ధ్యానం స్టార్ట్ జేస్తే, వాళ్ళు పెద్దయ్యేసరికి ఎంతో అవగాహన పొంది వాళ్ళు ఒక సరైన మార్గంలో ఉంటారు. సరైన మార్గం ఏంటి అంటే ధ్యానం చేసినప్పుడే అది వస్తది అని జెప్పేసి స్కూల్స్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాం. ఆగిరిపల్లిలో ఉన్న కొన్ని కొన్ని స్కూల్స్‌కి వెళ్ళి, వాళ్ళు డే టైమ్ ఇచ్చేవాళ్ళు గాదు. అంటే మాకు క్లాసెస్ అవి ఇబ్బందవుతాయని. ఈవినింగ్ టైమ్‌లో కూడా వాళ్ళ స్టడీ అవర్స్ అయినా సరే వాళ్ళని వదలకుండా, ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ టైం తీసుకొని ఒక పావుగంట ధ్యానం చెప్పి, ఒక ప ఒక 10 నిమిషాలు ధ్యానం చేపిచ్చి, 5 నిమిషాలు అంటే చిన్న పిల్లలు వాళ్ళకి ఎక్కువ చెప్పినా గూడా తీసుకునే మైండ్‌సెట్ వాళ్ళకుండదు గాబట్టి, ఒక 5 నిమిషాలు ధ్యానం గురించి చెప్పడం. మీకెలా అనిపిచ్చింది? వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. చిన్న పిల్లలు. ఇలా మాకు కలర్స్ కనిపిచ్చాయి. ఇలా ఉంది. అంటే ధ్యానం జేస్తే అన్నీ తగ్గటమే గాదు, రకరకాల అనుభవాలను పొందొచ్చు అనేది నేను నేర్చుకున్నాను. సో, అలా స్కూల్స్‌కి ఎళ్లి చెప్పిన తర్వాత పత్రి సారొచ్చారు ఒకరోజు. పత్రి సారొచ్చి "సార్ ఇలా చేస్తున్నాము" అని చెప్పగానే అన్నారు. వెరీ గుడ్ అమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి నువ్వు తెలుసుకోవడం అనేది చాలా గ్రేట్. ఇంత చిన్న వయసులో మీరు తెలుసుకొని స్కూల్స్‌కి వెళ్లి చెప్తున్నారు అంటే, ఖచ్చితంగా ఏదో ఒక మార్పనేది జరుగుతది. మీ ఊర్లో బాగా సుబ్రహ్మణ్యం సారు బుక్స్ అవన్నీ నేనెళ్లి చెప్తాం వల్ల బుక్స్ అవన్నీ కొట్టిచ్చి అందరికి బుక్స్ పంపించడము. అలా జరిగింది. ఆ తర్వాత స్కూల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఆదివారం రోజు ప్రతి ఆదివారం కూడా విజయవాడ నుంచి కానీ ఎక్కడెక్కడ చుట్టుపక్కల సీనియర్ పిరమిడ్ మాస్టర్‌లని పిలిపిచ్చి అక్కడ క్లాసెస్ కండక్ట్ చేసి జీకే సార్ వాళ్ళతో ఇవి స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ కౌన్సెలింగ్ అలాంటివి పెట్టించి, అట్లా ఒక్కొక్కటి ప్రతిరోజు జరుగుతానే ఉండేది. ఆ క్రమంలోనే మాకు మా నాన్నకి ఒకసారి ఇలా చేస్తూనే ఉన్నాము. అందరన్నారు, "ధ్యానం చేస్తే ప్రాబ్లమ్సే పోతాయా? లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఎందుకు పోతాయి?" అన్నారు. "మీ నాన్నకి బాలేదు కదా! మీరు ధ్యానం చేస్తున్నారు. అయినా గూడా మీకు ఏం ప్రాబ్లమ్స్ అన్నీ మీకున్న ప్రాబ్లమ్స్ అలాగే ఉన్నాయి గదా!" అని జెప్పేసా. ధ్యానం చేస్తే ప్రాబ్లమ్స్ పోతాయని కాదు, తట్టుకునే శక్తి వస్తుంది అని చెప్తారు కదా! అది కూడా మేము దాన్ని అనుభవంలోకి వచ్చామనమాట. అంటే ధ్యానం చేస్తే కష్టాలు రావని కాదు, అనారోగ్య సమస్యలు రావని కాదు. అవి వస్తాయి. వాటిని మనం తట్టుకునే శక్తి మనకొస్తుంది. దాన్ని ఎలా మనం దాని యొక్క మూలం ఏంటి అనేది తెలుసుకోవడానికి కూడా ధ్యానం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ధ్యానంలోకి రాకపోతే ఎలా ఉంటది? ఏదైనా కాలు నొప్పి కానీ ఏదైనా వస్తే, అమ్మో! హాస్పిటల్‌కెళ్ళిపోవాలి. మనకేం జరిగిందో ఏంటో అనుకుంటాం. అదే ధ్యానంలో ఉంటే ఏం చేస్తాం? ఇదో వచ్చిందా? ఓకే. థాంక్ యూ. అంటే మనకది నేర్చుకోవడానికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కదానికి కూడా మనం థాంక్స్ చెప్పుకోవాలి. థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మనకిష్టమైన దాన్నే మనం యాక్సెప్ట్ చేస్తూ, ఇష్టం లేని దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మనం కరెక్ట్‌గా ఉన్నట్టు, సరైన దారిలో మనం వెళ్తున్నామనేది. కొన్ని కొన్ని అవదొడుకులు ఇవన్నీ వస్తా ఉంటాయి. ఎవరైనా మనకి మాటలకి ఎదురుగా చెప్పడం, అంటే మీరు ధ్యానం చేస్తున్నారు అది ఇది అని చెప్పి మనల్ని ఏదేదో క్వెషన్ చేస్తా ఉంటారు. అంటే వాళ్ళు అడుగుతున్నారనేది కాదు. నువ్వు ఎంత ఎదిగావు? నువ్వెంత నేర్చుకున్నావు? నువ్వేం ఫాలో అవుతున్నావు? నువ్వు మాట్లాడడానికి గూడా నువ్వు వాళ్ళ గురించి అంటే పత్రి సార్ ఒకటే చెప్పారు. ఎదుటి వాళ్ళు నీకు ప్రతిబింబం లాంటి వాళ్ళు అని. అంటే మనం అంటున్నాము అంటే ఎదుటివారు కూడా మనలాంటోళ్ళే. అంటే మనల్ని మనం అనుకునే ఇది మనకుండగలిగినప్పుడే ఎదుటి వాళ్ళని మనం అనాలి. సో, అలా అనకూడదు అని సెల్ఫ్ చెకింగ్ అన్నమాట. ప్రతీదీ సెల్ఫ్ చెకింగ్ ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. నేను అట్లా సెల్ఫ్ చెకింగ్ నేనెంత చేస్తున్నాము? ఇంకా ఏం చేయాలి? అంటే అందరికీ చెప్పాలియటమే కాకుండా మనకి మనం ఏం ఉపయోగపడుతుంది అని జెప్పేసి తెలుసుకోవడం అన్నమాట. ఒకరోజు మా నాన్నకి బాగా ఆయాసంలాగా రావటం, మా చెల్లి మెడిటేషన్‌లో కూర్చొని చూసింది. "ఏం కాదక్కా నాన్నకి మనం హాస్పిటల్‌కి ఆ టైంలో తీసుకెళ్ళాలి కాబట్టి" తీసుకెళ్ళాం. ఒక హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము. ఇంకా ఇదిక్కడ అవ్వదండి. వేరే చోటకి తీసుకెళ్ళండి అన్నారు.
కానీ మేము దారిలో వెళ్ళేంత సేపు కూడా మెడిటేషన్ చేస్తానే ఉన్నాము. మేము పిరమిడ్ క్యాప్ పెట్టుకొని మా అమ్మ దుప్పట్లు ఇవన్నీ బ్యాగ్‌లో పెట్టుకొనొచ్చినప్పుడు పిరమిడ్ క్యాప్ కూడా పెట్టుకొస్తుంది. అందరూ ఎలా అంటే ఈళ్ళకేమన్నా పిచ్చా? లేకపోతే ఏంటి? హాస్పిటల్‌కి ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏంటి? వీళ్ళెళ్ళే ఇదేంటి? ఈవిడ పిరమిడ్ క్యాప్ పెట్టుకొని ఎళ్తదేంటసలు? ఈమెకు బుర్రుందా? అది అని జెప్పేసి అనుకున్నా. కానీ ఆ పిరమిడ్ ఎనర్జీ, పిరమిడ్ మాస్టర్‌ల యొక్క థాట్సే ఆ రోజు ఆయన బతికించాయి. ఎందుకు అంటే చాలా సివియర్. ఆయన జస్ట్ కళ్ళు తిరిగి పడిపోతే హాస్పిటల్‌లో ఏ రకంగా భయపెట్టారంటే, ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయన పడిపోయాడు. ఇది సెకండ్ స్ట్రోకు. మీకింకా తెలియట్లేదా? రోజుకొక 30,000 అవుతది. మీరిప్పుడు వెంటనే 30,000 కట్టండి అనంట. కానీ మాకు నేను ఆ దారిలో ఆటోలో ఎళ్తున్న మెడిటేషన్‌లో చేస్తుంటే, నాకేం అనిపించిందంటే, మా నాన్న ఫ్లై కార్డ్ పట్టుకొని శాకాహార ర్యాలీలో ఆ కార్డ్ పట్టుకొని ఎళ్తున్నట్టు, ఆయన స్లోగన్స్ చెప్తున్నట్టు నాకు విజువల్‌గా అనిపించింది. అప్పుడు అనుకున్నా, అంటే ఈ భూమి మీద ఆయనకింకా పని ఉంది. ఆ వర్క్ ఈయనతో కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆయన ఈ భూమి మీదే ఉంటారు అనేది నాకు అర్థమైపోయింది ఆ రోజు. ఏం అవసరం లేదు. అవునా! ఓకే అండి. ప్రస్తుతానికి టాబ్లెట్స్ ఇవ్వండి చాలు. అని జెప్పి అక్కడ మేము రేపొచ్చి మళ్ళీ మాట్లాడతాము. ఇవన్నీ మాకవసరం లేదంటే అక్కడ వాళ్ళు హర్ట్ అవుతారు. సో, వీళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు మీకింకా భయపెట్టేస్తారు. సో, వాళ్ళకర్థమయ్యే విధంగా ఇప్పుడివ్వండి మేమంత డబ్బులు తెచ్చుకోలేదు. రేపొచ్చి జాయిన్ అవుతాము అని టాబ్లెట్స్ తీసుకొనొచ్చాం. ఇంటికొచ్చిన తర్వాత మా నాన్న దగ్గర ఆయన మాట్లాడుతున్నారు. అప్పటికి కొంచెం కోలుకున్నారు. ఇంటికొచ్చిన తర్వాత నేను, మా చెల్లి, మా నాన్న ఎనర్జీ అనేది మనం అంటాం గదా! మన కోసం మనం ధ్యానం చేసుకోవాలి. కానీ కాంట్ బట్ పొజిషన్ వాళ్ళ కోసం వాళ్ళు గూడా చేసుకోలేని టైంలో మన ఎనర్జీని కొంత వాళ్ళకి ఇవ్వచ్చు అని ఎక్కడో విన్నాను. కానీ ఇవ్వగూడదంటారు. ఒకళ్ళ కోసం మనం ధ్యానం చేయగూడదు. ఒకళ్ళ కర్మలు మనం తీసుకోగూడదు. కానీ నాన్న, నాన్న కోసం మనం ఇంక ఏదైనా చేయాల్సిందే అనేది మాకేమైనా పర్వాలేదు. దాన్ని తట్టుకునే శక్తి మాకుంది. మేము ఇప్పుడు యూత్ గదా! ఎంత ధ్యానం జేస్తే అంత ఎక్కువ శక్తి అనేది మన దగ్గరుంటది. ఏదైనా సరే నాన్న కోసం చేయాలి అని. మేము ముగ్గురం కలిసి కూర్చొని ధ్యానం చేశాము. మేము చేసి 3 అవర్స్ చేశాము. ఇంటికి 3 కల్లా వచ్చాం. 6 వరకు ధ్యానంలో కూర్చొని చేస్తే, మేము కొంచెం అంటే ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది మేము పొందామనమాట. ఆయన చాలా యాక్టివ్ అయిపోయారు. ఆ తర్వాత మేము తీసుకొచ్చిన మెడిసిన్ వేసుకోలేదు. ఆయన నార్మల్ ఎలా ఉంటారు, కొంచెం ఆ ఒక్కరోజు కొంచెం ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు. ఆ నెక్స్ట్ డే నుంచే ఆయన షాప్‌కెళ్ళిపోవడం జరిగింది. మేము కొంచెం డల్. ఎందుకంటే ఆ ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవ్వడం వల్లో మరి ఏం జరిగిందనేది నాకు తెలీదు. దానివల్ల మేము కొంచెం డల్లే. అప్పుడు అనుకున్నాం. అంటే ఒక చూసారా ధ్యానం చేయడం వల్లే గదా! అదే మనం హాస్పిటల్‌లో భయపడి ఉంచేస్తే ఏమవుద్ది? రోజుకి 30,000 వాడింత బిల్లేసి పంపిస్తాడు. కానీ అదంతా సెకండరీ అయితే, ధ్యానం ద్వారా మనం బతికించుకోవచ్చు అనేది కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. అంటే ప్రతీదీ కూడా ధ్యానంకి లింక్ అయి ఉంటది. మనం ఏ పని చేసినా కూడా ఒక పని మనం వెళ్తున్నాము. నేనైతే అదే చేస్తా. ఎందుకు అంటే ఒక పని మనం వెళ్తున్నామంటే, ఒక పని చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దాన్ని మనం ధ్యానం చేసి స్టార్ట్ చేస్తే అది 100కి 200% సక్సెస్సే అవుతాము. కొంతమంది అవ్వలేదు కదా! నేను ధ్యానం చేశానండి. నాకవ్వలేదు అని అంటారు. అంటే ఆ వర్క్‌కి నువ్వు అర్హత ఉందో లేదో కూడా తెలియాలండి. ఇప్పుడు నేచర్‌లో రకరకాల పనులుంటాయి. ఆ పనుల్లో నువ్వు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. నువ్వు సరైన ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమంటే నీకు ఈ పని చేయాలని నీ మైండ్‌కి అనిపిస్తే నువ్వు అదే చేస్తావు కాబట్టి అదవుతది. ఏదో ఒకటిలే చేద్దాం మనం ధ్యానం చేస్తున్నాం కదా! అయిపోద్దిలే మనం ధ్యానం చేస్తే ఏదైనా అవుతది అంటున్నారు కదా! ఎందుకవ్వదు అని జెప్పేసి చేస్తా ఉంటే, అది నీకు అర్హత ఉందో లేదో, నీ పర్పస్ ఆఫ్ లైఫ్‌లో అది నీకు రావాలని ఉందో లేదో, నీకు రావాలని ఉంటే అవుతది. లేకపోతే లేదు. సో, దాన్ని బట్టి మనం ఉండాలి కానీ, మీరు చెప్పారు గదా! మీరు ధ్యానం చేస్తే అన్నీ అవుతున్నాయి అన్నారు. ఇప్పుడెందుకు అవ్వదనేది అక్కడ క్వెషన్ మనం చేయడానికి ఉండదు. నాకేమైనా డౌట్స్ అవన్నీ వచ్చాయన్నమాట. ఇది అడిగేద్దాము. వీళ్ళిది చెప్పారు గదా! నేను అలాగే అనుకునేదాన్ని. వీళ్ళు అవుతదని చెప్పారు. ఇది తగ్గిద్దని చెప్పారు. ధ్యానం చేస్తే ఇలా వస్తదన్నారు. కొన్ని కొన్ని నాకయ్యేవి కాదు. అప్పుడు నాకంత అవేర్‌నెస్ లేదు కొత్త గాబట్టి. ఇలా మాస్టర్స్ వచ్చినప్పుడు నేనెళ్లి ధ్యానంలో కూర్చోంగానే, వాళ్ళు దానికి రిలేటెడ్ క్లాసెసే చెప్పేవాళ్ళన్నమాట. అక్కడ నాకు డౌట్స్ క్లారిఫై. ఆహా! ఓకే. ఇలా ఉంటదా? ఇలా అడగకూడదా? ఇలా అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ధ్యానంలోనే నేర్చుకున్నాను. అంతకుముందు నాకేం తెలిసేది గాదు. ఐ మీన్ ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? నాకు లోపల అనిపిచ్చేది. వీళ్ళతో మాట్లాడాలి. కానీ నేను బయటకి ఆ ఫియర్ వల్ల నేను మాట్లాడేదాన్ని కాదు. దానివల్ల చాలా బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఇలా మాట్లాడుతా ఉన్నప్పుడు నేను బిఫోర్ మెడిటేషన్ ఎంత నేర్చుకున్నానో, పీఎంసీకొచ్చిన తర్వాత కూడా ఇంకా బాగా నేర్చుకున్నాననమాట.
ఇన్ని 4 సంవత్సరాల తర్వాత నేను 2022లో పీఎంసీకి రావడం జరిగింది. పీఎంసీకి రావడం జరిగిన తర్వాత అసలు పీఎంసీకి రావాలన్న ఆలోచనే లేదు. అది ఆపర్చునిటీ అలా వచ్చింది. వెళ్దాము అనుకోని వెళ్ళాను. నేను యాక్చువల్‌గా హైదరాబాద్‌కి రావడం ఏంటంటే పత్రి సార్ ఉంటారు. హైదరాబాద్ ఎళ్తే పత్రి సార్‌ని ఎక్కువ కలవచ్చు. పత్రి సార్‌తో ఎక్కువ ఉండొచ్చు. మంచిగా ఆయన ఎక్కడెక్కడ ఉంటారో తెలుసుకొని దాన్ని బట్టి మనం మూవ్ ఆన్ అవ్వచ్చు. సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్తే ఈ హైదరాబాద్ రాకముందేంటంటే నాది ఎంఎస్సీ మ్యాథ్స్ అయిపోయింది. ఆ తర్వాత నేను టీచింగ్ ఎందుకు ఎంచుకున్నాను అంటే, అందరికీ ఇలా క్లాసెస్‌కి నేను వెళ్లి చెప్పడం, ధ్యానం చెప్పడం వల్ల స్కూల్స్‌కి వెళ్లి చెప్పి నేను ఎతుక్కొని వెళ్ళేదానికన్నా, అదే కాలేజ్‌లో నేను టీచింగ్ చేసినట్టయితే పిల్లలందరూ నా చుట్టూ ఉంటారు. నేను ఆళ్ళందరికీ చెప్పొచ్చు అని జెప్పేసి, వాళ్ళకి నేను ధ్యానం చెప్పడం అనేది అలా దానికోసమని నా ప్రొఫెషన్ ఎంచుకొని వెళ్ళాను. కానీ అది నా పర్పస్ ఆఫ్ లైఫ్‌లో లేదు. ఆ విషయం నాకు తెలీదు. నేను వెళ్ళి 1 ఇయర్ టీచింగ్ ఫీల్డ్ చేసిన తర్వాత, ఆ తర్వాత నిదానంగానే వాళ్ళందరికీ చెప్తున్నాను చాలా మందికి. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, ఇలా మెడిటేషన్ చేయండి అని జెప్పేసి. వాళ్ళు చక్కగా వాళ్ళు అందరూ గూడా మేడం చెప్పారు గదా! ఎందుకు చెప్పారు ఏంటని వాళ్ళందరూ చేయడం, వాళ్ళు గూడా శాకాహారులు మారడం. ఆ క్రమంలో నాకేమనిపించిందంటే, ఇది కాదు ఇంకేదో ఉంది. నువ్వు ఇది కాదు చేయాల్సిందని నాకు లోపల అనిపిస్తుంది. నేను చాలా ఇష్టంగా ఆ ఫీల్డ్‌లోకొచ్చాననమాట. టీచింగ్ అంటే నాకు ప్యాషన్ అంటే ఎలా ఉంటదో, నాకు టీచింగ్ అనేది ఒక ప్యాషన్ అనమాట. నా ప్యాషన్ కాదు అని చెప్తుంది. నేను నాకు మనసులో ఏమో ధ్యానం చేస్తుంటే, ఇది కాదు ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి. నీ ప్రొఫెషన్ ఇది కాదు అని నాకు లోపల గట్టిగా అనిపిస్తుంది. ఇదేంటి ఇలా అనిపిస్తుంది అని సరే చెప్పారు గదా! మాస్టర్స్ మనం ఏది చెప్తే మనకెప్పుడు మాస్టర్స్ ఏదో ఒక గైడెన్స్ ఇస్తా ఉంటారు. మనం ఒక పిచ్చితో ఏదైతే చేస్తామో అదే కాకుండా మన పర్పస్ ఆఫ్ లైఫ్‌లో నేచర్ అనుకున్నా. నేచర్‌కి సరెండర్ అయిపోతే నేచరే మనల్ని ఒక గైడ్ చేస్తదనేది నేను నమ్ముతాననమాట. ఒకటే అనుకున్నా. నేచర్ నాకు నా లైఫ్‌లోకి ఏది రావాలనుంటే అదే ఉండాలి. నేను సరెండర్ అయిపోయి ఉన్నాను. నా ముందుకి ఏదొస్తే నేను దాన్నే తీసుకొని ఎళ్ళిపోతాను అని జెప్పేసి అనుకున్నా. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్దాము. అప్పుడైతే శని, ఆదివారాలు సెలవులొస్తాయి. ఇక్కడ నేను టీచింగ్‌లో ఉన్నాను గానీ బయటికెళ్ళలేకపోతున్నా. అక్కడ లాక్ అయిపోయా. ఒక శాకాహార ర్యాలీస్ చేయడానికి లేదు. సండే గూడా వాళ్ళకి స్టడీ అవర్స్ అని అవి ఉండడం. ర్యాలీస్ లేవు, క్లాసెస్ లేవు. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఇదేంటి ఇలా ఉంటే నేనెలా సేవ చేస్తాను? ఎలా వర్క్ చేస్తాను? అదే అందరూ నాకు తెలియదు సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్తే గనుక శని, ఆదివారాలు సెలవులొస్తాయి. ఒకరోజు పర్సనల్‌గా వాడుకొని ఇంకొక రోజైనా మనం బయటికెళ్ళి అందరికీ చెప్పడానికి అవుతది. ఏదో ఒకటి మనం చేసే మార్గం అయితే ఉంటది అని జెప్పేసి, సరే ఇంత కష్టపడి చదివాము. మనం ఎందుకు కొట్టలేము జాబు. అందరూ కొడుతున్నారు గదా! మనం కూడా జాబ్ కొట్టేద్దాము. కోచింగ్ తీసుకుందామని ఇంకా ఆగిరిపల్లి నుంచి హైదరాబాద్‌కి మూవ్ ఆన్ అయ్యాను. 2021లో హైదరాబాద్‌కి వచ్చి ఇక్కడ సాఫ్ట్‌వేర్ దానిలో కోచింగ్ జాయిన్ అయ్యి ఆ! జాయిన్ అయ్యి నేను వెళ్తూ ఉన్న. కోచింగ్ అంతా అయిపోయింది. అప్పుడప్పుడు గురుస్థాన్ హైదరాబాద్‌లో ఎస్ఆర్ నగర్‌లో గురుస్థాన్ ఉంటే, అక్కడికి ఒకరోజు నన్ను క్లాస్‌కి పిలిచారు. అక్కడికెళ్ళిన తర్వాత ఆహా! హైదరాబాద్‌లో కూడా క్లాస్ అంటే ఉంటాయి. బట్ నాకు దగ్గరలో నియరెస్ట్ ఉన్నా కూడా నాకు అంత తెలీదు. ఎందుకంటే అంత తొందరగా నేను ఎవరితో కలవలేననమాట. సో, కొత్తగా వచ్చాము. పత్రి సార్ ఆ తర్వాత బాడీ వెకేట్ చేయడం ఇవన్నీ జరిగాయి. అయ్యో! ఇదేంటి నేను ఒకటి అనుకోనొస్తే ఒకటి జరిగింది. తప్పు దారిలో ఏమన్నా ఎళ్తున్నానా? నేను చేసేది కరెక్టా? కాదా? అనుకుంటే, నా మెయిన్ ఇది ఏంటంటే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అనవసరంగా వచ్చానేమో, నేనేమన్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నానేమో, ఇప్పుడు పత్రి సార్ కూడా లేరు. నేనేం చేయాలి? నేనేం చేయాలి? అనుకోని సరే సార్ చెప్పిన ధ్యానం ఉంది కదా! ఏమి మనం వినకుండానే ఆ ధ్యానం చేస్తాను. 1 ఇయర్ నాకు కోచింగ్ అవన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఆ జాబ్స్ అవన్నీ రెసిషన్ వల్ల ఏమి ఫ్రెషర్స్‌కి జాబ్‌లివ్వట్లేదు. ఏం చేయాలి అనుకున్న టైంలో ఇలా పీఎంసీలో వేకెన్సీ ఉంది రండి అంటే నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి వెళ్ళాను. సరే నాకు జాబ్ వచ్చేంత నేను ముందే చెప్పేవాళ్ళే. నేను సాఫ్ట్‌వేర్ సైడ్ ట్రై చేస్తున్నానండి. నాకు జాబ్ వచ్చేంత వరకే నేనిక్కడ చేస్తాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోతాను అని. ఎందుకంటే ముందు మనం చెప్పి నేను పిరమిడ్ మాస్టర్‌నండి. నేను వచ్చి ఉండిపోతా అని చెప్పి ఇలా వచ్చి నాకది ఇష్టం ఉండదనమాట. ఏదైనా ఉన్నది అంటే అది ఉన్నట్టు ధ్యానం వల్ల ఇంకొకటి నేర్చుకున్న స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడడం. అంటే ఏదుంటే అది వాళ్ళకి హర్ట్ అవ్వకుండా వాళ్ళకి చెప్పేయడం అన్నమాట. అది నేను నేర్చుకున్నాను. ఎందుకు అంటే మనం అన్నీ చెప్పగలిగే ఇదిలో ఉండి కూడా చెప్పలేనప్పుడు ఏంటి అంటే ఆ లోపల మనం ఎనకమాల ఉన్న పెయిన్ క్యారీ చేయాలి. ఎదుటి వాళ్ళ దాని కోసం మనం నలిగిపోవాలి. ఈ ధ్యానం ద్వారా ఏంటంటే ఒక స్మూత్ ట్రిక్ ఏంటంటే
మనం అనుకున్నది అనుకున్నట్టు నవ్వుతా వాళ్ళకి చెప్పేస్తే, అక్కడ నువ్వు ఇబ్బంది పడే ఉండదు. ఎదుట వాళ్ళకి గూడా ఒక క్లారిటీ వచ్చేస్తది. నేను చేయలేను అని ఏదైతే అది. అది చెప్పడం వల్ల. ఇంకా అలా పీఎంసీకి వచ్చి, ఆ తర్వాత వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అమ్మ నీ ఇష్టం మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చేయండి. ఆ తర్వాత ఇంకా పీఎంసీలో స్టార్ట్ అయింది లైఫ్. ఏంటి అంటే నాకు అప్పటి వరకు తెలిసిన ఊరు ఏంటంటే ఆగిరిపల్లి, విజయవాడ. ఈ 2 తప్ప నాకేం తెలీదు. కానీ పీఎంసీలో ఏంటంటే చుట్టూ ఇంకా ఓవరాల్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్నీ. దాని ద్వారా నాకు ఛానెల్ అంటే ఏం తెలీదు. గ్రాఫిక్స్ ఇవన్నీ ఉంటాయని గూడా నాకు తెలీదు. బ్యాక్‌గ్రౌండ్ ఒస్తుందంటే నిజంగానే బ్యాక్‌గ్రౌండ్ ఎనకమాల అలాగే ఉంటదేమో అని అనుకునేదాన్ని. కానీ ఛానెల్‌కొచ్చిన తర్వాత వాళ్ళందరి సపోర్ట్‌తో నేను వర్క్ నేర్చుకోవడము. అట్ ద సేమ్ టైమ్ ఆ వర్క్ అంతా కూడా నేను వాళ్ళందరి కోఆర్డినేషన్‌తో చేయడం. నాకేమి రాకపోయినా గూడా నాకు మొత్తం అక్కడికెళ్ళాక నా నాలెడ్జ్ వేరు. నేను వచ్చిన ప్రొఫెషన్ వేరు. ఇక్కడికి వచ్చి చేస్తున్నది వేరు. అంటే మన ధ్యానం చేయడం వల్ల మన పర్పస్ ఆఫ్ లైఫ్‌లో ఏదైతే ఉంటదో అదే మన జీవితంలోకి వస్తది అనేది నేనక్కడ నమ్మాను. ఎందుకు అంటే నేను చదువుకునే టైంలోనే ధ్యానంలోకొచ్చాను. ధ్యానం చేస్తున్నావు గదా! నీకంటూ ఒక క్లారిటీ ఉంటది గదా! నీకు క్లారిటీ పరంగా నువ్వెళ్తావు కదా! అని. అంటే మనం ఎంత క్లారిటీతో ఎళ్ళినా మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటదో అదే వస్తది. అంటే వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటే నువ్వు ఎందులో అయినా సక్సెస్ అవుతావు అని దానర్థం. మనకేదైతే వస్తదో దాన్ని హార్ట్‌ఫుల్‌గా మనం యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఆ యాక్సెప్టెన్సీతోనే మనం ఏదైనా ఉంది. నేను టీచింగ్‌లో నా ప్యాషన్ ఏంటి టీచింగ్. నేను టీచింగ్ స్టార్ట్ చేశాను. కానీ నాకక్కడ సంతోషం దొరకలేదు. నాకు అనిపించలేదు. ఇది కాదు మన ఫీల్డ్ అని. సాఫ్ట్‌వేర్ సైడ్ ఎళ్దాం అనుకోని ఇక్కడికొచ్చా. హైదరాబాద్‌కి వచ్చాను. కానీ ఆ సాఫ్ట్‌వేర్స్ కూడా నా లైఫ్‌లోకి రాలేదు. ఆ తర్వాత పీఎంసీలోకి వచ్చాను. అసలు ఆ వర్క్‌లు కానీ, పీఎంసీ ఛానెల్ అంటే నాకొక అవగాహనే లేదు. అలాంటిది ఈరోజు ఈ 2 ఇయర్స్‌లో నేను వర్క్ అంతా నేర్చుకొని, మా సార్ యొక్క వీళ్ళందరి గైడెన్స్‌తో వర్క్ నేర్చుకొని అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నాననమాట. అందరూ ఇప్పుడు పీఎంసీకి మన పిరమిడ్ మాస్టర్‌లందరూ వచ్చి, "ఇదేంటి ఈ అమ్మాయి ఇంత సైలెంట్‌గా ఉంటది గదా! ఇంత మాట్లాడుతదా?" అని. ఇక్కడ ఇంత మాట్లాడుతదా అని వాళ్ళు చాలా షాక్ అయ్యారనమాట. ఇప్ అంటే ఇదంతా కూడా ధ్యానం వల్లే సాధ్యం. మనం ఏం చేయాలనుకున్నా కూడా. ఒకళ్ళతో తెలిసిన చుట్టాలతో మాట్లాడడానికే భయపడేదాన్ని. ఈరోజు అంత ఆఫ్టర్ మ్యారేజ్ ముందు పీఎంసీ స్క్రీన్ మీదకొచ్చి అంటే నాకు తెలియని దాన్ని గూడా నేను నేర్చుకొని చేశాను. యాంకరింగ్ అని కొన్ని కొన్ని ఎవరు అవైలబుల్ లేని టైంలో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ నేను చేయడం. అసలు నేను కల్లో గూడా అనుకోలే టీవీ స్క్రీన్ మీదకి వస్తానని. పత్రి సార్ మాయ ఎలా ఉంటదంటే మనం ఎలా మనం అనుకునేది మనల్ని మనం చాలా తక్కువ అనుకుంటాం. కానీ సార్ మాత్రం ఇంత ఎత్తులో చూస్తారు అనేది నాకర్థమైంది. ఇంకొకటి ఏంటి అంటే ఇంత చదువు, పెళ్లి, జాబ్ ఇవన్నీ వచ్చు. పెళ్లి వరకు వస్తే పెళ్లి అనేది ఒక క్వెషన్ మార్క్. అందరూ ఏంటంటే, "నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, శాకాహారివి. మా కుటుంబం మొత్తం శాకాహార కుటుంబం అయిపోయింది అని చెప్తున్నావు కదా! ఆహ్, నీ లైఫ్‌లో వచ్చేవాళ్ళు వండమంటే, తినమంటే ఏం చేస్తావు?" ఇదే క్వెషన్ మార్క్ అన్నమాట. దాన్ని గూడా నేను ఓకే. నాకేమనిపించింది అంటే పెళ్లి అనేది మన లైఫ్‌లో మన సోల్‌మేట్ మనకి ఎవరు రాసిపెట్టుంటే వాళ్ళే వస్తారు అని జెప్పేసి అనుకుంటా ఉంటాం గదా! సో, నా లైఫ్‌లో ఉన్నోళ్ళే వాళ్ళొస్తారు. వాళ్ళని వాళ్ళలాగా మనం యాక్సెప్ట్ చేయాలి. అంటారు గదా! కోరుకుంటే కొన్నే వస్తాయి. కోరుకోకపోతే అన్నీ వస్తాయని. నేనెందుకు కోరుకోవాలి? నా హస్బెండ్ ఇలా ఉండాలి. నాకిలాంటి వాడు రావాలి. ఇలానే చేయాలి. నాకు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవనమాట. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మనం ఇంత ధ్యానం చేసి ఉపయోగం ఏముంది అని. అందరూ నేను హాస్టల్‌లో జాయిన్ అయిన తర్వాత నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే పక్క బెడ్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి మెడిటేషన్ అవన్నీ నేను చేస్తూ ఉంటే తను బాగా నాన్ వెజిటేరియన్ అనమాట. నేనొచ్చిన కొన్ని రోజులకి తను "నువ్వేం చేస్తున్నావు అక్క కూర్చొని అర్ధరాత్రుల పూట అలా కూర్చొని ధ్యానం చేస్తా ఉన్నావు. మాకు భయమేస్తుందక్క" అని చెప్పేసి. "నేను ధ్యానం చేస్తున్నాను. నువ్వు కూడా చెయ్యి బావుంటది" అని అంటే, ఆ తర్వాత తర్వాత తను కూడా చేస్తుంటే, "అక్క బావుందక్క. ఏదో నాకు తెలియట్లేదు గానీ నీ తలలో ఏదో తిరుగుతున్నట్టుంది" ఇవన్నీ చేస్తుంది. ఓకే. ఆ తర్వాత తను ధ్యానం చేస్తూ స్టార్ట్ చేసిన తర్వాత తను కూడా శాకాహారం తినాలి. నాన్ వెజ్ మీద తనకి ఆ కోరికలనేవి క్రేవింగ్స్ తగ్గిపోయాయంట. నువ్వేమన్నా క్షుద్ర పూజలు జేస్తున్నావా ఏంటక్క? నేను నీ పక్కన నాన్ వెజ్ తినకూడదని జెప్పేసి నాకు నాన్ వెజ్ మీదే ఉండట్లేదు. నాన్ వెజ్ తినాలనే కోరిక లేదు. సో, దానివల్ల నాకు తినట్లేదు అప్పుడనుకున్నా. అంటే మన ఎనర్జీ సిస్టమ్ అనేది కొంచెం బాగా ఎదిగిన తర్వాత
మన చుట్టూ కూడా మన యొక్క ఆరా వల్ల వాళ్ళు తినకుండా ఉంటారేమో అని నాకనిపించిందనమాట. అంటే ధ్యానం చేస్తున్నాము, ఇవన్నీ అవుతాయి అని కాకుండా మన ఎనర్జీ వల్ల కూడా వాళ్ళు చేంజ్ అయ్యారు అంటే, మన లైఫ్‌లోకొచ్చే పర్సన్ ఎందుకవ్వరు అనేది నాకక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ వస్తారు. మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో, మన లైఫ్‌లోకి వాళ్ళు నాన్ వెజిటేరియన్ అయినా వాళ్ళని వాళ్ళలాగా మనం యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మనం కరెక్ట్‌గా ఉన్నామనేది నాకనిపిచ్చి వాళ్ళొచ్చారు. ఒక మ్యాచ్ అది వచ్చిన తర్వాత నేను చెప్పాను. ఆహ్, "నేను శాకాహారిని. నేను నాన్ వెజ్ తినను. నాన్ వెజ్ వండను." ఓకే అన్నారు. అసలంత ఈజీగా ఒప్పుకుంటారు అనేది నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. పర్వాలేదు అనన్నారు. అంత సపోర్ట్ అనేది మెడిటేషన్ వల్ల అంటే మన ఎనర్జీ అనేది ఇంతలా పనిచేస్తుంది. సో, నేను ఇలా పీఎంసీలో వర్క్ చేస్తా అనుకున్న పెళ్లి అయ్యే వరకే గదా! పీఎంసీలో వర్క్ చేస్తాము. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాం అనేది ఇంకా వాళ్ళ ఇదిలో ఉంటది అని. పత్రిస చూడండి నన్ను తీసుకొచ్చి పెట్టడమే కాకుండా గట్టిగా నన్నక్కడ లాక్ చేసేసారనమాట. ఆహ్, పీఎంసీలో ఇలా వర్క్ చేస్తాను. మళ్ళీ పెళ్లి వరకేనా ఈ సేవ చేద్దాము. ఆ తర్వాత అవ్వదు అని. ఎందుకంటే మ్యారేజ్ లైఫ్‌లోకెళ్ళిపోతాం. కానీ వాళ్ళు పీఎంసీలో చేయండి పర్వాలేదు. ప్రతి దానికి మనం ఎదుటి వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తే, మనకి రూట్స్ అనేవి క్లియర్ అయిపోతా ఉంటాయి. మనల్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళొస్తారు అనేది నేనక్కడ బాగా బిలీఫ్ సిస్టమ్ అనేది నాకక్కడ ప్రూవ్ అయిందనమాట. ఈ జర్నీలో మొత్తం కూడా ఇవన్నీ చెప్పడము, ఇవన్నీ చేయడము, ఇక్కడికొచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదైనా చేయాలి అని చెప్పేసి నాకనిపిచ్చింది. ఇంత చేస్తున్నాం కదా! ఏదైనా మనం అందరికీ ధ్యానం చెప్పాము. స్టూడెంట్స్‌కి చెప్పాము. లైఫ్ పరంగా, మ్యారేజ్ పరంగా గానీ, అన్నీ ఒక ప్రాసెస్‌లో వెళ్ళింది. ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను. ఇంకోటేంటంటే, నా లోపల క్లాసికల్ డాన్స్ ఇవన్నీ చేయాలి. అందరికీ నేర్చుకుంటున్నారు గదా! ఇంక నాకు అవ్వదేమో అని జెప్పేసి నేననుకున్నా. ఒకరోజు రాఘవ సార్ వాళ్ళు వీళ్ళందరూ విజయవాడ నుంచి పైమా టీమ్ అని జెప్పేసి కడతాల్‌కి ధ్యానం ఇవన్నీ ఆహ్ ధ్యానం క్లాసెస్ ఇవన్నీతో పాటు డాన్స్ కూడా ఉందమ్మా. అది మీరు చేయండి అంటే, ఆ టీమ్‌తో పాటు నన్ను, మా చెల్లిని ఎంకరేజ్ నేనా డాన్సా? నా వల్ల ఎక్కడవుతది అసలు? నేను చేయగలుగుతానా? అని జెప్పేసి. నేను మాట్లాడడమే తక్కువ కదా! డాన్స్ ఎలా చేస్తాను అని అనుకున్నా. అట్లాంటిది నేను డైలీ విజయవాడ 40 డేస్ వచ్చి నేర్చుకొని, ఫస్టే కడతాల్ స్టేజ్ మీద చేయడం. ఆ తర్వాత కొన్ని విజయవాడ అలా అలా ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడం. ఇలా జరిగింది. అంటే మనలో ఉన్న ఏజ్‌తో సంబంధం లేదు ధ్యానం చేయటం వల్ల. ఒక ఈ ఏజ్‌లో మనమేం చేస్తాము చిన్న పిల్లల నుంచి చేస్తే గాని వస్తది గదా! అనుకుంటాం. కానీ ఏజ్‌కి దానికి ఎటువంటి సంబంధం లేదు అనేది కూడా నేను తెలుసుకున్నానక్కడ. ఆ ఎవరికైనా తర్వాత ఆ తర్వాత ఏమైంది? కడతాల్లో డాన్స్ అయిన తర్వాత? కడతల్లో డాన్స్ అయిన తర్వాత ఆళ్ళందరూ ఎక్స్‌ప్రెషన్‌లు ఇవన్నీ నిజంగానే మేము చేయగలుగుతామా? మా వల్ల అవుతదా? అని జెప్పేసి నేను అనుకున్నా అనమాట. కానీ ధ్యానం చేయడం వల్ల ఇంత సంతోషం, ఇంత ఇది వస్తది అనేది నేను అనుకోలేదు. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే దానికి కారణం ధ్యానం చేయటం. ఎందుకు అంటే ఏమీ తెలియని అంటారు గదా! మట్టిలో మాణిక్యం ఎలా వస్తదో అనేది. ఎలా ఉండేదో అది ధ్యానం వల్లే మనం షైన్ అవుతాము. ఎట్ ద సేమ్ టైమ్ అందరికీ చెప్పడం కానీ, ప్రతి ఒక్కటి కూడా దానికి లింక్ అయి ఉండేది నేను బాగా అబ్జర్వ్ చేశాను. అలాగే అంటే ఒకళ్ళు చెప్తే వినడమే కాకుండా వాళ్ళు చెప్పింది నిజమా? కాదా? వాళ్ళు చెప్పింది అవునా? కాదా? వీళ్ళు ఇది చెప్పారు కదా! అంటే అవునా? కాదా? అనేది మనం ముందు ఎక్స్‌పీరియన్స్ మనం చేస్తేనే అదవుతది. ఎందుకంటే అది వాళ్ళు తలనొప్పి తగ్గిద్ది అన్నారు. ఆ తలనొప్పి గురించి నేను తగ్గించుకున్నాను. అట్లాగే మళ్ళీ నేను నా భయం అనేది తగ్గించుకున్నాను. హోప్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒచ్చాయి. అందరికి చెప్పడము, స్కూల్స్‌కి వెళ్ళి, మా కాలేజ్‌లో కూడా నేను అందరికి చెప్పేదాన్ననమాట. డిగ్రీలో ఉన్నప్పటి నుంచే వాళ్ళందరికీ రోజు ధ్యానం చేయండి. మీరే చూస్తున్నారు కదా నన్ను. అంతకుముందు రాణి ఎలా ఉందో, ఇప్పుడెలా ఉందో, తను ఎలా భయపడతా ఉండేది. కనీసం మీతో మాట్లాడినా గూడా మాట్లాడేది కాదు. అలాంటిది ఈరోజు అప్పటికే పీఎంసీలో మేము డాన్స్ చేసిన వీడియో వచ్చిందనమాట.
చూసారు కదా! దీనికి ఇంకా ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా? లేకపోతే నిదర్శనం ఇదే ధ్యానం వల్ల ఎంత మార్పు చెందుతారు అనేది. దానివల్ల ఒక్కొక్కటి అలా జరిగిందనమాట. ఇంకా పిఎంసిలో ఏం ఎవరికైనా వర్క్ చేస్తుంటారు మీరు? పిఎంసిలో నేను మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చేసి అందరికి యాడ్స్ కోఆర్డినేట్ చేయడము. ఇప్పుడు మనకి లైవ్‌లు ఇవన్నీ వెళ్తున్నాయి కదా! ఆ లైవ్స్ అన్నీ కూడా నేనే కోఆర్డినేట్ చేస్తా ఉంటాను. నాకు మేబీ అందరికీ తెలిసుండొచ్చు. రాణి అని ఫోను చేస్తాను. మీకు లైవ్ కెమెరా ఎక్కడికి కావాలి? ఏంటి? ఎలా? అనేది. ఆహ్, సో, ఆ వర్క్ చేస్తా ఉంటాను మొత్తం. ఇయర్ క్యాలెండర్ గురించి చెప్పండి. ఈ ఇయర్ క్యాలెండర్ అనేది ఒక మిరాకిల్ అనమాట. ఎవ్రీ ఇయర్ మేము పీఎంసీ నుండి క్యాలెండర్ ఏస్తాము. కానీ ఈ ఇయర్ ఏంటి అనుకున్నామంటే, ఆంధ్ర, తెలంగాణ 2 సైడ్‌ల నుండి కూడా మనం క్యాలెండర్స్ అంటే పీఎంసీ ఎప్పుడు ఒకే పనితో పాటు మనకింకా ఎక్కువ కావాలి. అంటే ఎక్కువ సపోర్ట్ మనకుంది అని మనం చూపిచ్చాలి అని జెప్పేసి మన చలపతి బావరాజ్ సారు క్యాలెండర్‌లు ఈసారి మనం 3 యాక్చువల్‌గా 3 అనుకున్నాము. ఈ సంవత్సరం 2 ఏద్దాము. నెక్స్ట్ ఇయర్‌కి మనం 3 ప్లాన్ జేద్దాం. ఆంధ్ర, తెలంగాణ, కడప సైడ్ నుంచి ఒకటనుకున్నాం. ఈ ఇయర్ క్యాలెండర్ వర్క్స్ చేస్తుంటే ఆ ఎనర్జీస్ మామూలుగా లేవసలు. ఒక క్యాలెండర్ అవ్వడమే మనకి కష్టంగా ఉండేది. నేనన్నాను సార్‌తో, "సార్ మనం ఈ 2 కంప్లీట్ చేయగలుగుతామా?" అని జెప్పేసి. "ఎందుకవ్వదురా అని ఖచ్చితంగా అవుతది. నువ్వు చెప్తావు గదా! మీ పత్రి సార్ నడిపిస్తారు ముందుండి" అని. అలాగే మీ పత్రి సారే క్యాలెండర్ మొత్తం ఫిల్ జేసి చూపిస్తారు చూడు అన్నట్టుగా క్యాలెండర్ మొత్తం చేపిచ్చడము. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎంతో అద్భుతంగా పీఎంసీ క్యాలెండర్ వచ్చింది. మీరు చూసారో లేదో నాకు తెలీదు కానీ. ఈ సంవత్సరం ఉన్న క్యాలెండర్ స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రతి సంవత్సరం మనం పత్రిసార్ కొటేషన్స్ ఏస్తున్నాం. కానీ ఈ సంవత్సరం పత్రిసార్ కొటేషన్స్‌కి ఆ పక్కన ఉంటాయి చూసారో లేదో. డేట్స్‌కి పక్కన ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. అంటే ఈ కొటేషన్‌లో ఇంత మీనింగ్ ఉందా? పత్రిసార్ కొటేషన్ చెప్పారు చదువుతాము. మనం ఒక ఫోటో తీసుకొని వాట్సాప్ స్టేటస్‌లో పెట్టుకుంటాం. అదే గాదు. అసలు ముందు నీకు కొటేషన్ యొక్క అంతరార్థం ఏంటి? దాని యొక్క మీనింగ్ ఏంటి? దాని నుండి నువ్వేం నేర్చుకున్నావు? నువ్వు ఎదుటి వాళ్ళకి ఈ పీఎంసీ క్యాలెండర్‌లో ఒక కొటేషన్ చదవడం వల్ల నువ్వేం తెలుసుకున్నావు? అనేది ఒక క్లారిటీ ఉండాలి అని చెప్పేసి, ఈ సంవత్సరం 12 పేజీల్లో కూడా 12 రకాల కొటేషన్స్, దానికి ఒక ఎక్స్‌ప్లనేషను, అట్ ద సేమ్ టైమ్ మనకి పీఎంసీలో మన పీఎస్ఎస్ఎం సొసైటీలో ఎన్నైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మనకి పండగలు ఇవన్నీ ఎలా ఇంపార్టెంటో, పీఎస్ఎస్ఎంలో అన్ని పండగలకి ఎక్కడో ఒక ఈవెంట్ ఉంది. మన ప్రకృతి వ్యాలీ ఉంది. ఫిబ్రవరిలో. అండ్ ఉగాది సంబరాలు పేరవరంలో ఉంది. దసరా ప్రొద్దుటూరులో దసరా సంబరాలున్నాయి. తర్వాత మళ్ళీ సంక్రాంతి సంబరాలు కోటాల. అట్లాగా ఒక్క ప్రతి పెద్ద పెద్ద పండగలన్నిటికి గూడా మన ఒక స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్‌లో ప్రతి ఒక్క ఈవెంట్ ఉంది కాబట్టి, వాళ్ళకి డేట్లు తెలీదు. ఒక పాంప్లెట్ ఒస్తేనే మనకి ఆ ప్రోగ్రామ్ ఉందా అని తెలుసుకోకుండా ముందే ప్రమోషన్ చేయడం అనేది జరిగింది. ప్రమోషన్ అంటే ఆ క్యాలెండర్‌లోనే మనం ఇచ్చేసాం. రేపు 22, 23, 24 ఈ 4 రోజులు ధర్మస్థల కర్ణాటకలో జానమహాయ చక్రం లాంటిది ఉంది. ఆ తర్వాత మళ్ళీ రాజమండ్రిలో ఉంది. ఫిబ్రవరి 14థ్ నుండి. ఇవన్నీ డేట్స్ అనేది క్లియర్‌గా మనం పీఎంసీ క్యాలెండర్‌లో ఇవ్వడం అనేది జరిగింది. ఆహ్, క్యాలెండర్‌లో యాడ్ ఇవ్వటం వల్ల మనకేమొస్తది? ఆ పీఎంసీ క్యాలెండర్ ఎవరు అంటే మేము ఎప్పుడూ కొన్నే క్యాలెండర్ ఈసారి డబల్ ఏయించాము క్యాలెండర్స్. క్యాలెండర్ అంటే మనం అమ్మడమే కాదు. డబ్బులు మనం ఎందుకు తీసుకుంటున్నాం పీఎంసీ అంటే, పీఎంసీ నడవాలి కాబట్టి డబ్బులు తీసుకుంటున్నాం అంతే. దానికోసమే లేకపోతే వేరే ఏం లేదు. మనం షేర్లు కట్టాము. మనం ఇవన్నీ కట్టాం కదా! పీఎంసీకి క్యాలెండర్‌కి కూడా మనం ఎందుకు డబ్బులివ్వాలి? వాళ్ళొక అడ్వర్టైజ్‌మెంట్ ఎయొచ్చు కదా! అని. అవును. మనం ఒక కారు కొన్ని లక్షలు పెట్టి ఒక కారు కొనుక్కుంటాము. కారు కొన్నాం కదా! అని చెప్పేసి ఆ కారోడు పెట్రోల్ ఇవ్వడు గదా! ఆ పెట్రోల్, ఆ డీజిల్ పోస్తేనే ఆ కారు ఎన్ని లక్షలు పెట్టి కొన్నా కూడా ఆ కారనేది నడుస్తది. సో, మనం ఇచ్చే ఈ చిన్న చిన్న అమౌంటే దానికి పీఎంసీకి పెట్రోలు, డీజిల్ లాంటిదనమాట. ఒకప్పుడు మనం ఇచ్చేసాం కదా! అదే నడుస్తది. మేము ఎంతో నేను వేరే అనలా మీరు కట్టారు కాబట్టే పీఎంసీ ఉంది. కానీ నా అభిప్రాయం ఏంటి అంటే పీఎంసీ నడవాలి అంటే చిన్న చిన్న అమౌంట్‌లనేది మనం మార్కెటింగ్ రూపంలో తీసుకుంటేనే ఎంతో కొంత మనం సర్వైవ్ అవుతామనమాట. పీఎంసీ అనే కార్ నడవాలి అంటే ఒక కార్ నడవాలంటే డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో,
ఆ పిఎంసిలో ఉన్న ఎంప్లాయీస్ కూడా అంతే ఇంపార్టెంట్. మన మేనేజ్మెంట్ కూడా ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ చేయకుండా మంచిగా వాళ్ళందరినీ చాలా తక్కువ మందితోనే ఎలా వర్క్ చేయించొచ్చు అనేది, ఉన్న వాళ్ళతోనే ఎలా సర్దుకుపోయి ఉండొచ్చు అనేది నేను అనుకున్నా. ఛానెల్ అంటే ఇంత పెద్ద ఛానెల్‌లో ఇంత దానిలో ఎంత ఎంప్లాయీస్ నేనున్నప్పుడు 100 పైన ఎంప్లాయీస్ ఉన్నారు. నేను జాయిన్ అయినప్పుడు 2022లో. ఆ తర్వాత కొంతమంది కాస్ట్ కట్టింగ్, ఆ తర్వాత కొంతమంది, ఆ తర్వాత కొంతమంది ఇలా 3 విడతలు, 2 విడతల్లో జరిగినప్పుడు వర్క్ ఎక్కడ ఆగలేదు. కంటెంట్ అదే వస్తుంది. అంటే మనం అక్కడున్న వాళ్ళు అందరూ కూడా చాలా పత్రి సార్ ఎనర్జీసో ఏమో నాకు తెలీదు కానీ, వాళ్ళు నాన్ మెడిటేటర్స్ అయినా సరే, ఇది మనం చెయ్యాలి, ఇది మనకెందుకు అని చెప్పేసి అనుకోకుండా ఖచ్చితంగా వాళ్ళు ఏ వర్క్ ఉన్నా ఆ రోజు కంప్లీట్ చేసే వెళ్తారు. మరి ఆ ఎనర్జీ అనేది అంత ఉంది ఆ పీఎంసీ ఛానెల్‌లో అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పీఎంసీకి రండి, పీఎంసీ చూడండి, మంచిగా ఇంటర్వ్యూస్ ఇవ్వండి. ఇంకొకటి ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసింది కెమెరా మ్యాన్స్ అన్నమాట. లైవ్‌కి మనం వెళ్తా ఉంటారు బయటకి. మన పిరమిడ్ యాన్యువల్ డేస్ కానీ, లేకపోతే మన బర్త్‌డేస్ ఏదైనా సరే అన్నిటికి షూటింగ్ మనం పీఎంసీ లైవ్ ఇస్తున్నాము అంటే కెమెరామెన్‌లందరూ కూడా నాన్ మెడిటేటర్సే. ఒకళ్ళిద్దరేమో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మెడిటేటర్స్‌గా మారిపోయి నాకు మొన్న రీసెంట్‌గా బంటుపిల్లిలో మౌన ధ్యాన యజ్ఞం అనేది జరుగుతుంది. వాళ్ళకి మనం కెమెరా పంపించాం. 2 డేస్ అడిగారు. 2 డేస్‌కి పంపిస్తే వాళ్ళన్నారు, మార్నింగ్ 4:00కే మాకు స్టార్ట్ అవుద్దని మాకు చెప్పలేదు. మాకు 9 నుంచి లైవ్ ఇస్తే సరిపోద్ది. మేము ఫోన్‌లో చూసుకుంటాము అని. కానీ మన కెమెరామాన్ ఫోన్ జేసి, మేడం వాళ్ళకి 4:00కే లైవ్ 4:30, 5:00కే లైవ్ స్టార్ట్ అయిద్దంట. నేను ఇచ్చేయనా అన్నారు. కానీ మనకి 9 నుండి చెప్పారు కదా! నీ ఇష్టం మరి నీ ఓపిక. సాయంత్రం వరకు ప్రోగ్రామ్ చేయాలి కదా! అంటే, వచ్చిందెందుకు మేడం మన ఈవెంట్‌ని కవర్ చేయడానికే కదా! నేను ఖచ్చితంగా చేస్తాను అన్నప్పుడు నాకెంత హ్యాపీ అనిపించిందంటే వాళ్ళని ప్రెషర్ పెట్టలేము. ఎందుకంటే వాళ్ళు జర్నీ చేసొస్తారు. వాళ్ళు ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది. కానీ ప్రతి ఒక్క పీఎన్‌సీలో ఉన్న కెమెరామాన్ కానీ, ప్రతి డిపార్ట్‌మెంట్‌లో గూడా చాలా డెడికేషన్‌తో చేస్తారు. నేను పిరమిడ్ మాస్టర్‌ని కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఈ వర్క్ ఎంత ఉపయోగమో ఇది చేసి ఎళ్తే చేయాలి అనేది నాకనిపిస్తది. మనమే చేయకపోతే ఇంకెవరు చేస్తారని నాకు వాళ్ళని చూసినప్పుడు కొంచెం జెలస్ అనిపిస్తది. ఎందుకంటే వాళ్ళు కూడా అలా చేస్తుంటే వామ్మో! ఈళ్ళకి తెలియకపోతేనే ఇంత వర్క్ చేస్తున్నారు గదా! ఇంత తెలిసి ఇంకా వీళ్ళు డీప్‌గా ఇందులోకొస్తే ఇంకెంత చేస్తారో, అమ్మో! అయితే ఇంకా మనం సాధన చేయాలి. ఇంకా మనం ఎక్కువ తెచ్చుకోవాలి అని చెప్పేసి నాకనిపిస్తది. ఆహ్, నాకు మంచిగా టీమ్ అన్నమాట. పీఎంసీ మొత్తం గూడా నాకు మంచి టీము. వాళ్ళందరితో గూడా చాలా బాండింగ్ అనేది ఉంటది. చక్కగా ఫ్రెండ్స్ లాగా ఉండిపోయి చాలా బాగా వాళ్ళతో వర్క్ నేను కొంచెం గట్టిగానే చేపించుకుంటాను. నా వర్క్ పరంగా నాదయ్యే వరకు నేను నిద్రపోనన్నమాట. అది అవ్వాలి, అయిపోవాలి. ఎందుకు అంటే మీరు ఒక యాడ్ ఇస్తున్నారు. మీ పిరమిడ్ యానివర్స్ డే అని జెప్పేసి మీరొక యాడ్ ఇస్తారు 2000 పెట్టి. కానీ మీకేమనిపిస్తది డబ్బులిచ్చినా గూడా పనవ్వలేదు. ఆ మాట, ఆ ఆలోచన వాళ్ళకి రాకూడదు అని ఇక్కడ నేను త్వరగా చెప్పిచ్చి ఇస్తా అనమాట. వీళ్ళకి కొంచెం ఉంటది వర్క్ ప్రెషర్. పని అయిపోయిన తర్వాత మళ్ళీ అంతా ఫ్రెండ్స్ అనమాట. అట్లా ఉంటది ఫియాన్సీలో. ఆడతా పాడతా చేస్తాం. ఇప్పుడు ఏ ఉద్యోగం చేసినా కూడా మనకి స్ట్రెస్ ఉంటది, స్ట్రెయిన్ ఉంటది, మనకి చిరాకు ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళందరూ అది పోగొట్టుకోవడం కోసమే మెడిటేషన్ అని రకరకాల స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్స్ కానీ వెళ్తా ఉంటారు. కానీ నా అదృష్టం ఏంటి అంటే, నిజంగా నా అదృష్టం ఏంటి అంటే, ఇవన్నీ కాదు నువ్విక్కడే ప్రశాంతంగా ఉండి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి పత్రి సార్ నన్ను ఇక్కడ పంపించారేమో అనిపిస్తది. ఇంక అప్పుడే అనుకున్నా పత్రి సార్ ఒకటే అనుకున్నా పీఎంసీకి వచ్చిన తర్వాత గాని, ఆ తర్వాత జరిగిన మార్పులకు కానీ ఇవన్నీ అంతా కాస్ట్ కటింగ్‌లో ఎళ్ళిపోతున్నా నేనున్నాను అంటే మన వర్క్ ఎక్కడైతే ఉంటామో, మన వర్క్ ఎవరికి ఎంత వరకు అవసరమో అంతవరకు మనం ఉపయోగపడతాం అనేది మనకొకటి తెలుసు. సో, నేనదే అనుకున్నా. పీఎంసీలో పత్రి సార్ నా చేత ఎంత చేపిచ్చాలో మీరంతే చేయించుకోండి. అప్పటి వరకు నేను నా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నా సహాయం అనేది నేను చేసే నా వర్క్ అనేది నేను 100% నేను అందిస్తాను అని నేను అనుకున్నా అనమాట. అదే గోయింగ్ ఆన్ అవుతుంది. అది ఎంత వరకు సార్ నన్ను ఎప్పటి వరకు అక్కడ చేయించుకుంటారనేది ఇంకా సార్ చేతుల్లోనే ఉంది. ఇప్పుడైతే మన క్యాలెండర్‌ని చూస్తే మన ఈ ఇయర్ మొత్తం మన ప్లాన్‌లు ఎక్కడ ఏవున్నాయి, ఈవెంట్స్ అన్నీ తెలిసిపోతాయన్నమాట. బావుంది. అవును. ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏంటి అనేది మొత్తం తెలిసిపోతది. హ్మ్. ఆ! అయితే ఈ చాలా జర్నీలో చెప్పండి. చెప్పండి.
సార్తో ఉన్న అనుభవాలు ఏవైనా పంచుకోండి. పత్రి సార్‌తో అనుభవాలు అంటే సార్‌ని ఫస్ట్ టైమ్ కలిసాను అన్నాను గదా! ఫస్ట్ టైమ్ కలిసినప్పుడే సారు ఫోటోలు అవన్నీ దిగుతుంటే, "నువ్వు శాకాహారివి అయిపోతావు" అని అన్నారు. నిజంగానే శాకాహారిగా మారడం జరిగింది. సార్ నాతో ఆడుకుంటా ఉన్నారనమాట. ఇలా నా జడ ఇలా పైకెత్తడము, ఫోటోస్‌కి, స్టిల్స్‌కి ఇలా ఆడుకుంటా నేను అనుకున్నా ఇదేంటి పత్రి సార్ అంటే అంత పెద్ద గురువు అన్నారు. ఈయనేమో చిన్న పిల్లలతో చాలా ఎంత కలిసిపోతున్నారేంటా అంత ఫ్రెండ్లీ నేచర్‌ని ఆయనిచ్చిన ఫ్రీడమ్‌ని ఇంతలా ఉంటదా అనేది అప్పుడు నాకు తెలీదు. తర్వాత తర్వాత అర్థమైంది. ఎంత అదృష్టం చేసుకుంటే గాని సార్‌తో అన్ని మెమోరీస్ ఉంటాయి అని. ఆ తర్వాత మళ్ళీ నేను స్కూల్‌కి క్లాసెస్ అవన్నీ చెప్పేసి ధ్యానం చేస్తున్నప్పుడు పత్రి సార్ వచ్చారు. ఆ టైంలో కూడా అంతే. సార్ బాయ్ సార్ అని చెప్పంగానే సార్ నన్ను గట్టిగా పట్టుకొని ఆహ్, నేను ఎలా అనుకునేదాన్నంటే ఆ పని అయిపోయిందా ఇనఫ్ అంతే. ఇంకా మళ్ళీ దాని గురించి మనం సాగదీయకూడదు. వెనక్కి వెళ్ళకూడదు. నాకనిపిచ్చేది. మా చెల్లిని స్టేజ్ మీదకి సార్ పిలిచి మాట్లాడిచ్చి అన్నీ చేసిన తర్వాత, నేను కూడా పత్రి సార్‌ని కలవాలి. పత్రి సార్ ముందు మాట్లాడాలి అని ఒకరోజు ఎందుకో తెలీదు వెళ్లి మాట్లాడు అన్నారు. రావిచర్ల ఒక పిరమిడ్‌లో. సార్ నన్ను పిలిచి మాట్లాడు అనంగానే ఇంక అయిపోయింది నాకంతే. ఇదేంటి నా మనసులో అనుకుంటే పత్రి సార్‌కి తెలిసిపోతాయా? లేకపోతే ఈయన నిజంగానే నన్ను పిలుస్తున్నారా? అనేది అక్కడ ఒక డౌటొచ్చింది. మాట్లాడాను అయిపోయింది. సార్ మళ్ళీ ఏం మాట్లాడలా. "ఎళ్లు మాట్లాడు" అన్నారు. చెప్పు అన్నారు అంతే. అయిపోయింది. మళ్ళీ తర్వాత ఆగిరిపల్లి పిరమిడ్‌లో గూడా సారు మాట్లాడు, ఇంకా మాట్లాడు, ఇంకా మాట్లాడు అని ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఆయన ముందు అంటే నాకు లోపల ఆయన ముందు మాట్లాడుతున్నాననే ఇది ఆనందంలో నాకేం మాటలు రావట్లేదు. చెప్పు నువ్వు ఇప్పటి వరకు ఏమేం చేసి ఇప్పుడు మీరు అడిగినట్టే అడుగుతున్నారు. ఇప్పటి వరకు నువ్వేమేం చేసావు? ఏమేం నేర్చుకున్నావు? నీకెలా అనిపిచ్చింది? ఇలా అడుగుతా ఉంటే అలా చెప్పిన తర్వాత నాకు అందరూ ఇంక సారు క్లాస్ అయిపోయిందా లోపలికెళ్లారు. నాకు అనిపిచ్చింది. అందరూ ఎళ్ళిపోతున్నారు. నన్ను నేను క్వెషన్ చేసుకున్నా అక్కడ నుంచొని. ఏంటంటే, "నువ్వేమనుకున్నావు? సార్‌ని కలవాలి, సార్ ముందు మాట్లాడాలి అనుకున్నావు. నీ కోరిక అయిపోయింది కదా! నువ్వు మళ్ళీ ఇంకా ఎందుకు ఎక్కువ కోరుకుంటున్నావు? నువ్వు ఎక్కువ ఎందుకు ఆయనకి మళ్ళీ ఎళ్ళాలనుకున్నావు? అందరికీ ఆళ్ళందరూ ఎళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియక వాళ్ళకి ఎంత అజ్ఞానం నాకు తెలీదు అదేంటి అనేది వాళ్ళెళ్ళిపోతున్నారు. కానీ నీకు తెలుసు కదా! నీవు అనుకున్నది నువ్వు అనుకున్నట్టు అయిపోయినప్పుడు నువ్వు ఇంక అంతటిదాన్ని ఇంక అక్కడ వదిలేసేయాలి" అని నేను వదిలేసాను. ఆ రోజు సాయంత్రం ఇంక నేనెళ్ళా సార్‌ని కలవడానికి. బయటే ఉన్నా అంతా అయిపోయింది. సార్ ఎళ్ళిపోతున్నారు. ఎళ్ళిపోయే టైంలో చాలా చిన్నగా బాయ్ సార్ అన్నా. అంత చిన్నగా అన్నది గూడా ఆయనకెలా ఇనపడిందో నాకు తెలీదు కానీ, వెంటనే ఇలా టర్న్ అయ్యి నన్ను ఇలా గట్టిగా పట్టుకొని ఆహ్, "సార్ మీతో ఒక ఫోటో దిగొచ్చా?" అన్నా. ఫోటో ఏంటి అని జెప్పేసి సార్ నాకు ముద్దు పెట్టేసి, ఇంకా ఇదిగో సెల్ఫీ అని జెప్పేసి ఇచ్చారు. ఇది చాలు నాకింక ఈ జన్మకి నాకింకేం అవసరం లేదు. భద్ర సార్‌తో ఈ మెమోరీ ఉంది అంటే, నేనొచ్చిన ఈ పని కానీ, నాకొచ్చిన ఇది గాని ఎందుకంటే సార్‌తో అలాంటి మెమోరీస్ మనం ఎంత సక్సెస్ అయ్యి ఎన్ని కిరీటాలు పెట్టినా కూడా అది సార్ యొక్క ప్రేమ అది ఏది తూగవు. అనేది నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యా. ఆ తర్వాత సార్‌తో మళ్ళీ విజయవాడ రావడం జరిగింది. సారు మళ్ళీ బర్త్‌డే అయితే ఇవన్నీ చాక్లెట్స్ సార్ బర్త్‌డే అయితే ఖచ్చితంగా సార్ నుండి మాకు చాక్లెట్స్ అవన్నీ ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. సార్ వస్తున్నారు అంటే అది ఎంత దూరమైనా సరే, ఎక్కడికైనా సరే ఎళ్ళిపోవాలి అని చెప్పేసి నేను సార్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. ఇంకోటి ఏంటి అంటే పీఎంసీలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని పిరమిడ్స్‌కి నేను ముందు ఐ మీన్ హైదరాబాద్‌కి రాకముందు కానీ, వచ్చిన తర్వాత నాకు కొంచెం భయం. అమ్మో! ఎక్కడికన్నా ఎళ్తే ఒక్కదాన్ని ఎలా ఎళ్ళాలి? ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలి? అని భయంతో నేను వెళ్ళేదాన్ని కాదు. మెడిటేషన్ ప్రోగ్రామ్స్ అయినా సరే. సో, పీఎంసీకొచ్చిన తర్వాత నేను అన్ని చోట్లకి వెళ్ళడము, అందరితో మాట్లాడడము, ఒక్కదాన్నయినా సరే బెంగుళూరు పిరమిడ్ వ్యాలీకెళ్ళడము, వైజాగ్ బ్రహ్మర్షి పిరమిడ్‌కి ఇవన్నీ రావడం. వాళ్ళందరితో ఎక్కడికెళ్తే అక్కడ ఒక సర్కిల్ అనేది నాకు ఏర్పడిపోద్దనమాట. అది నిజంగా బై నేచర్ నాకు గిఫ్ట్ అనుకుంటాను. ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా అయిపోవడం, ఒక ఫ్యామిలీ లాగా నన్ను చూసుకోవడం, ఇవన్నీ నాకు చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో కూడా ధ్యానం అనేది ఇంపార్టెంట్. ధ్యానం చేసి మనం అందరికీ చెప్పాలి. మనం ఎంత నేర్చుకున్నాం అనేది సెల్ఫ్ చెకింగ్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ అనేది నాకు అనిపిచ్చింది. వండర్‌ఫుల్. విఘ్నేశ్వరరావు గారు మాట్లాడండి సార్. నమస్తే అండి. ఆ! నమస్తే అమ్మా! అందరికీ ధన్యవాదాలు. నమస్తే సార్. నన్ను గుర్తుపట్టారా? రానమ్మా. గుర్తుపట్టానండి. చాలా సంతోషం. బ్రహ్మఋషిలో కలిసాం. తర్వాత అవును వైజాగ్‌లో సార్. తిరిగాం. బీచ్ దగ్గరికి అన్నీ ఎళ్ళాం. మొత్తం అవును సార్. బ్యాచ్ ఇద్దాం.
చాలా సంతోషం. ఎందుకంటే ఏ పని ఒప్పుకోవద్దు, ఒప్పుకుంటే తల తాకట్టు చేయాలట. ఎస్ సార్. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, వెలికి సమాజానికి అందించాలట. మన ప్రజ్ఞా పాఠాల ఆవశ్యకత ఎక్కడుందో అక్కడ చేర్చివేయబడతాం. మరి చక్కగా మీరు అంటే అందరికీ అవకాశం వస్తుంది, దాన్ని సద్వినియోగపరచుకోవాలి కదా. అవును. పిఎస్ఎంలో చేసుకున్నాడు చేసుకున్నంత మహాదేవ. అవును అలా సార్. ఎదగొచ్చు, అలా పడిపోవచ్చు, రెండు ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి పెద్ద బండి కొన్నాడు, పల్సర్. ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే జారిపోతే గోవింద అయిపోవచ్చు, రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ స్వేచ్ఛ ఉంది. ఏటుందమ్మా? స్వేచ్ఛ, స్వ ఇచ్ఛ. అంటే నువ్వు ఎంతైనా ఎదగొచ్చు, ఎంతైనా పడిపోవచ్చు. ఎందుకంటే అంత గ్రోయింగ్ ఉంది. ఏ పుస్తకాలను చదవచ్చు, ఏ గురువు దగ్గరికి వెళ్ళొచ్చు. అందుకు మహా స్వేచ్ఛ ఇచ్చారు పత్రి. మరి ఇంతమంది ఎదిగామంటే తక్కువ టైంలో ఆ విధంగా. అయితే మీలో ఒకటి ఏంటంటే అందరినీ కలుపుకునే మనస్తత్వం ఉంది, అది గొప్ప విషయం మాట. ఊరికే థ్యాంక్ యూ. మనం అందరూ రారు. లైక్ అట్రాక్ట్స్ లైక్ సెట్, పరస్పర సారూప్యం గల వ్యక్తులు కలుసుకుంటాం. పత్రిజీ ఆశయం ఏంటంటే మనందరం కూడా ఆనందంగా ఉంటూ, ఆనంద స్వరూపులుగా ఉంటూ, అందరమే ఒకటే. అంటే ఎదుటి వాళ్ళు కలిసినప్పుడు భయం అనేది ఉండకూడదు, అది నేర్పారు పత్రి. ఎవడు మన ఇంట్లో ఉంటున్నాడు, ఏ వస్తువు రోడ్డు పోతుంది, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి ఎవరైనా వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయేదాకా. కానీ పిరమిడ్ లో ఏంటైంది, అందరికీ అవకాశం అన్నమాట. ఇవాళ వచ్చినా కొత్తని కల్పించుకుంటూ ఉంటారు. అది నువ్వు అనుభవం పొంది ఉంటావు కదా. ఏమ్మా? అవును సార్. ఎవరో తెలియదు, అంటే అలాంటి సంస్కృతిని ఏర్పాటు చేశారమ్మ. దీన్ని ఎందుకంటే అదే షరతులు లేని ప్రేమ అంటారు అన్నమాట. షరతులు లేని ప్రేమతో పత్రిజీ అసలు రాబోయే రోజుల్లో భూమి మీద బ్రతికుండాలంటే, సంప్రజ్ఞతని మనం సాధించాలంటే ప్రేమ పంచుకోవడం ఉండాలటమ్మా బాగా. ఉమ్. ఏంటి పంచుకుంటావు? అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఒక ప్రశంసను పంచుకోవాలి. ది లా ఆఫ్ గివింగ్ అనే చాప్టర్ ఉందన్నమాట. దీపక్ చోప్రా చెప్తాడు, ఎవరైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు పొందడానికి అర్హత ఉంటుందట. పిరమిడ్ మాస్టర్లు డే 1 నుంచి ఇవ్వడం మొదలు పెడుతున్నారు. నువ్వు ఏ వస్తే ఏది చెప్పేస్తాడు అన్నమాట. అది పత్రి నేర్పారు. మనం అంతా నేర్చుకునేదాకా ఉందాం, తెల్లారిపోద్దాం. నిరంతరము తెలుసుకోవడము, తెలియపరచడమే జీవిత చేయమట. పత్రిక నిరంతరం ఏదో బుక్ చదివారు అందరికి చెప్పేస్తుంటారు. నేను చూశాను, ఆ సంచిలో ఒక పుస్తకం ఉండేది, చదివిన వెంటనే పక్కోళ్ళు చెప్పేస్తుండే, ఈ పుస్తకం పాయింట్లు గెదలు గీస్తుండే. అందువల్ల తటవచ్చి రాగరాగారు ఏంటన్నారంటే, నేను అంతా ట్రై చేశాను, ఈ భూమి మీద నేను ఏదైనా పొందాలంటే నేను ఏ రంగంలో ఉన్నా, నా రంగంలో ఎవడైతే నిష్ఠాతుంటాడో ఆడు ఏది చేస్తే చేసుకుంటే మనం డెవలప్ అయిపోతాం. ఇక్కడ ఏం అవసరం లేదు. చంద్ర వీళ్ళందరూ ఉన్నారు కదా కంటెంటర్, వాళ్ళందరూ ఏది చేస్తారో మనం చేసుకుంటే ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ ఆ రంగంలో వాళ్ళంతా ఉండేవారు. ఆ రోజుల్లో మన టీంలో మన నవకాంత్ గారు, ఆనంద్ గారు, మరి మన తరక రామరాజు, వీళ్ళంతా మన మిత్రులు, వీళ్ళంతా కలిసినాం అన్నమాట. చాలా సంతోషం అమ్మా. పిఎంసి డిజిటల్ ద్వారా మీ అనుభవాలు కూడా విన్నాం. చిన్నప్పుడు పాట థ్యాంక్ యూ సార్. గుర్తుందిరా, నీరానమ్మ ఆనాటి నవ్వులు, ఏవమ్మ పాటలు గుర్తొస్తుంది ఇవాళ. ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లు ఏంటంటే ముఖం మీద చిరునవ్వు ఉండాలి అంటే 13 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి, వ్యక్తిగత సూత్రాలు పత్రిక గారు ఇచ్చారు. పని మనం చేయాలి, క్రెడిట్ ఎతరుడికి ఇవ్వాలి, ఎక్కడ ఎస్ సార్. కనిపించకూడదు. పని కనబడాలి కానీ మనిషి కనబడకూడదు, అది పత్రిజీ నేర్పారు మాకు. తర్వాత అందరినీ ఎప్రిషియేట్ చేయాలి మనం, అది చాలా ఇంపార్టెంట్. పత్రిక దగ్గర ఉన్నది ఏంటంటే చిన్న టాలెంట్ ఉన్న 100 రకాల ఇబ్బందులు ఉన్న ఆ చిన్న టాలెంట్ పట్టుకుని హైలైట్ చేసేవారు, దాంతో వాళ్ళు పెదా అయిపోవాలి. ఎస్ సార్. అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని ఒక పుస్తకం ఉందన్నమాట. అది ఎప్పుడు బాగా డేల్ క్యార్నీ రాసిన పుస్తకం. అందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి, అవన్నీ పత్రిక గారు చూసినమాట. ఎంతమందిలో ఉన్న పేరెట్టి పిలవడం, తర్వాత వాళ్ళలో టాలెంట్ ని చెప్పడం, తర్వాత అందరినీ వినడం, ఆసక్తిగా వినేవారు. మనం వినాలి, పిరమిడ్ మాస్టర్లు అంటే వినాలన్నమాట బాగా. ఈ మధ్య కొంచెం వింటున్నాను, ఇంతమంది వినేవాడిని కాదు, చెప్పేసి ఉన్నాగా. నిన్న కూడా ఒక సెంటర్కి వెళ్ళాడు, కాముగా విన్నాను. ఎందుకంటే వింటే అవతల వైపు స్వరం వినబడినప్పుడు వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి. ఒక ఆమె చెప్పింది, పత్రిక ఎప్పుడు కనబడుతుంటారట ఆమె. ఆమె గైడెన్స్ ఇస్తుంటారు. ఈ మధ్య ఏం గైడెన్స్ ఇస్తున్నారట, కామ్గా ఉంటున్నారట. అది చేస్తున్న పనులు చూస్తూ అలా కామ్గా ఉంటున్నారు. అంటే చేస్తున్నాడు మరి అనకూడదు కదా. చాలా ఆనందం, మీ సేవలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎక్కడ సేవలు మీది? పిఎంసిలోనే సార్. ఏంటి ఏంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్. అది మార్కెటింగ్. కొంచెం అప్పుడప్పుడు మాట్లాడాము, నాది డిపార్ట్మెంట్ అదే. నేను 2095 నుంచి 2005 వరకు నేను మార్కెటింగ్. పత్రిక గారిని అడిగాను, సార్ ఏంటి సార్ ఏం చేయమంటే, అందరూ చేసే పనులు చేయగలరు, అందరూ చేసే పనులు టేకప్ చేయమని. తర్వాత సార్ని అడిగినప్పుడు మనం ఇంతకు ముందు మన జన్మల్లో ఏవైతే చేసామో
ఈ జన్మలో ఏం చేసావు ఇప్పుడు ఉపయోగపడతాడు. మా అనితమ్మ ఏంటి అందరితో నవ్వుతూ పలకరించింది. ఆ పలకరింపు ఇక్కడ పనికొచ్చింది మాట. మామూలు మనం పలకరించలేం వాళ్ళకి. ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి నవ్వుతూ పలకరించి అంటే ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉంటదట. ఇది దీపక్ చోప్రా చెప్తాడు. 7 స్పిరిచువల్ లాస్‌లో ది లా ఆఫ్ ధర్మాలో ఒక మాట చెప్తాడు. నువ్వేంటో బాగా తెలుసుకో. నీ స్ట్రెంగ్త్‌లేంటి, నీ వీక్‌నెస్‌లేంటి చూసుకో. మరి చక్కగా నీ స్ట్రెంగ్త్‌లన్నిటిని తీసి మరి పిఎంసికి అందిస్తున్నావు. మరి తర్వాత ఒక శక్తిని వెలికి తీయాలి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఎక్కువ పిరమిడ్ మాస్టర్లు ఎలా ఉన్నారంటే మిస్టర్‌లుగా ఉండిపోతున్నాం మనందరం కూడా. కానీ అది మందరిని మాస్టర్‌లుగా చేయడానికి వచ్చాడు పత్రి. అయితే అందరూ తొందరగా గ్రాండ్ మాస్టర్‌లు అయిపోకూడదు. నేను ప్రాజెక్ట్ ఎడిసి దొకానెట్ అనకూడదు. దానికి ప్రత్యేకత ఉంటది. ఎందుకంటే ఏదైనా చూడండి ఒక చదువు అయిపోయిన తర్వాత ఒక స్పెషలైజేషన్ చేస్తాం. అవునా కదమ్మా? మణి గారు అవునా కదా? అవును సార్. ఆ! అంటే డాక్టర్ అవ్వాలంటే డాక్టర్‌తో ప్రాక్టీస్. లాయర్ అవ్వాలంటే లాయర్ ప్రాక్టీస్. పిరమిడ్ మాస్టర్ అవ్వాలి పిరమిడ్ మాస్టర్‌తో ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ అంటే ఆ వెనకాల తిరగడం కాదు. ఆళ్ళు ఏం చేస్తే గమనించడమే. అవును. అంటే అందరిని గమనిస్తూ మనకు మనం. ఎందుకంటే అందరిని తెలుసుకున్న తర్వాత నీకు ప్రణాళిక పెట్టుకోవాలి. ఎస్ నేను సార్. గమనించాను. ఏటి చేద్దామని అలాగా ఆలోచిస్తే పత్రి గారిని గమనించాను ఎక్కువ. అదే నేను నాకెవరు అంతకన్నా మహాత్ములు ఉన్నారు కదా! అతను ఏం చేశారు థియాటికల్ సొసైటీకెళ్లారు. అలా చూసొచ్చేసారు. ఇక్కడ పండిత్ రామశర్మ గారి పుస్తకాలు అలా చూసొచ్చేసారు. ఓషో పుస్తకాలు అన్నీ చూసారు. ఆహా! అన్ని ఇల్లులు బాగున్నాయి. కానీ ఒకటుంటే ఒకటి లేదని చూసారన్నమాట. అప్పుడు ఏం చేశారు మనం కూడా ఇల్లులు చూస్తాం కదా! ఇల్లు కట్టాలంటే మోడల్స్ చూస్తామా? అమ్మా చూస్తామా లేదమ్మా? చూస్తాం సార్. చూస్తాం. అన్ని మోడల్ నచ్చకపోతే ఏం చేస్తాం మనం కొత్త మోడల్ డిజైన్ చేసేస్తాం. అవునా? అలా అవును. పత్రి గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్ డిజైన్ చేసి దానికి ఒక 18 ఆదర్శ సూత్రాలు పెట్టారు. నాయన ఇది మనది. మన బిల్డింగ్‌కి ఫ్రేమ్ ఇది. ఈ ఫ్రేమ్‌లో ఉంటేనే ఈ పిరమిడ్ సొసైటీలో ఉన్నట్టు. అలాగే మనకు ఒక 9 నవరత్నాలు ఉన్నాయి. నువ్వు మామూలుడు కదా ఆత్మ. ఆత్మే పరబ్రహ్మ. జీవుడే దేవుడు. అది కదా! శ్వాసే గురువు. ఇంకెవరు గురువు లేరండి బాబు. శ్వాసే గురువు. నేను కాదన్నా. సమయమే సాధన. సాధన. ప్రతిరోజు 2 గంటలు ఉదయం గంట ధ్యానం ఖాళీ చేయిస్తున్నారు. గంట నింపుతున్నారు. ఇదే నేను అనుకోను నేను గంట ఎందుకంటే పత్రి గారు 6, 7 గంటలు ఎట్టేయొచ్చు కదా అనుకున్నాను. 6 గంటలు ఖాళీ చేసేస్తే మరి ఖాళీ అయిపోతాం. మళ్ళీ 6 గంటలు నింపాలి. ఒక గంట ఖాళీ చేసి ఒక ఇప్పుడు పాత క్యాసెట్ ఉందట. ఎటుంది? క్యాసెట్ ఉందట పాత క్యాసెట్. అది పాత క్యాసెట్ పోయి కొత్త క్యాసెట్ రావాలంటే కొత్త పాటలు రావాలంటే ఏం చేయాలి? ఇంతకుముందు చుచుకు పాటలుండేయట అందులోని. ఇప్పుడు ఆమెకు అనిపింది ఆహా! నేను చుచుకు పాటలు కాదు. ఉంది ఏవో పాటలొస్తాయి మేడం. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటా పాటలుండేయి. అబ్బో! ఇప్పుడు అవి వద్దండి మాకు. ధ్యానంలోని పత్రి ఫ్లూట్ మెడిటేషను, పత్రి గారి తాలూకా స్పీచెస్ లేకపోతే సేతు విజ్ఞానం ఇలాంటివి ఎక్కించాలంటే ఏం చేయాలి ముందు? ఇవి తీసేయాలి. ముందే ఆ! పాతయి డిలీట్ చేయాలి. అవునమ్మా? అవును సార్. కొత్తయి ఎక్కించాలన్నమాట. ఒకామె అంటది తెలివైనామె, అలా కాదండి మెమరీ ఎక్కువుంది. నా దగ్గర సెల్ 180, 28 జీబీ అన్నది. అలాంటోళ్ళకి చాలా పెద్ద జీబీ ఉన్నోళ్ళు ఏదైనా చేయొచ్చు. నాలాంటి చిన్న జీబీ ఉన్నోళ్ళు ముందు పాతయి డిలీట్ చేసి అప్పుడు కొత్తయి ఎక్కించాలి. మరి పాతయి డిలీట్ చేయడం ఏంటి? పత్రి గారు చాలా చక్కగా చెప్పారు ఈ పుస్తకంలో. గతము అవగతమైతే జీవితం విగతం అయిపోద్ది. రివర్స్ గేర్ ఎయ్యాలట. బయటికి పోవడం కాడిసి లోపలికెళ్ళిపోవాలన్నమాట. కూర్చోవాలి. కూర్చో అన్నారు. అంటే లోపల కూర్చుంటే బయట ఎత్తకూడదు మనం. ఎక్కడ ఎత్తకాలమ్మా? డాడీ గారు? లోపల ఎతకాలి. ఎతకాలంటే అంతర్ముఖం అవ్వాలి. అలా అవును సార్. మూసుకుంటే ఒక ఆమె అంటది ఏంటండి మూసుకోలేకపోతున్నాను. నేనెళ్లి చేసుకుంటున్నాను. చేసుకుంది గానమ్మా ముందు మూసుకో. ముందు నువ్వెవరో తెలుసుకోవాలి కదా! తెలుసుకున్న చేసుకుంది గాని. మూసుకున్న తర్వాత చూసుకో బాగా. నువ్వేంటో? ఎందుకొచ్చావు? ఏంటి సంగతి నీ జన్మేంటో? అలా చూసుకున్న తర్వాత ఆహా! చూసుకున్న తర్వాత ఇంకా అలా ఉండలేరింక. చూసుకున్న తర్వాత ఎవరు ఉంటారేంటి? నువ్వు ఉంటావేటి ఇప్పుడు ఉండమంటే? టీఎంసీలున్నా, ఎక్కడున్న ప్రపంచంలో ఎక్కడున్నా ధ్యానం చేయకుండా ఉండలేదు, ధ్యానం చెప్పకుండా ఉండలేదు. ఎందుకంటే మనలోకి ఆ షిప్ ఎక్కించినారు పత్రి గారు. మనం చేయవలసింది చక్కగా మార్కెటింగ్ చేయండమ్మా. ఎందుకంటే ఈవేళ ప్రపంచ దేశాల్లో ధ్యానం బాగా వెళ్ళిందంటే ఎన్నో దేశాల్లో నేను వింటున్నాను. పీఎంసీ ద్వారా వచ్చామంట. యెస్ ఎందరు సార్. వచ్చారు? ఇప్పుడు పీఎంసీ నేనెళ్ళి ద్వారా. అమెరికాలో చెప్పలేను. నేనెళ్ళి లండన్‌లో చెప్పలేను. నేనెళ్ళి మొన్న సౌత్ ఆఫ్రికాలో ఒక ఆమె చెప్తుంది. మొన్న సౌత్ ఆఫ్రికాలో చెప్పేస్తున్నా. సార్ నేను పీఎంసీ ద్వారా వచ్చాను. ఇప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్లు అక్కడ బ్రహ్మ డెవలప్ చేస్తున్నారు. ఏదో ఒకటి చేసుకో అమ్మ నీ ఇష్టం. చెట్లు ఉన్నాయట, కొమ్మలున్నాయట. ఏ కొమ్మని ఒకటే పత్రి గారి చెట్టే ఉండాలి మళ్ళీను. అవును సార్. పత్రి గారి చెట్టుకున్న కొమ్మలై ఉండాలి. మళ్ళీ ఇంకా రకరకాల కొమ్మలొచ్చేస్తున్నాయి ఈ మధ్య కొంచెం చూసుకోవాలి.
మరి పత్రి గారి ఆశయాలతో ఉన్నాయా, ఎవరి ఆశయాలతో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. మనమే అనకూడదు, ఏమనకూడదు. ఏమంటే చెప్పకపోతే లోటోడు ఇబ్బంది, చెప్తే బయట ఇబ్బంది పడుతుంటాం. అప్పుడప్పుడు చెప్తే వినరు. అలాంటివి జరుగుతున్నాయా గారు? అవును సార్. చెప్పకపోతే లోటోడు ఇబ్బంది. ఏంట్రా ఇంత చక్కగా మా 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 పెద్దమ్మకి ఒంట్లో బాగోలేదు, ధ్యానం చేయమని చెయ్యదు. ఎంత బాధ, ఎంత చెప్తానంటే వినదు. అవును. చాలా సంతోషం. చాలా సమయం అయింది. ముఖ్యంగా ఈ రోజు మిమ్మల్ని కలవడం, మళ్ళీ మార్కెటింగ్‌లో మరి ఇప్పుడున్న ప్రణాళిక ఏంటో నాకు తెలీదు. నా నంబర్ ఉంటే ఫోన్ చేయండి. లేకపోతే మా అనిత దగ్గర తీసుకొని మీతో మాట్లాడతాను. ఎందుకంటే మనందరి అలాగే సార్. ఆశయం ఏంటంటే 1000 మంది పీఎంసీ అంబాసిడర్ కావాలి. ఇది యెస్ మన సార్. తాలూకా గోల్. అవును 1000 సార్. మంది కావాలంటే ముందు ఏం చేయాలి, మా మార్కెటింగ్‌లో ఏం చెప్పారంటే ముందు మరి కొన్ని ప్రణాళికలు చేశారు. అంటే మీతో మాట్లాడలేదు, విశ్వంతో మాట్లాడుకుంటున్నాం. గురువుగారు ఎదురుగుండా ఉన్నారు మాట్లాడుకుంటున్నాం. మొట్టమొదటి మా దాంట్లో ఏం చేశారంటే మాకొక 10,00,000 టార్గెట్ ఇచ్చారు మార్కెటింగ్. ముందు ఏం చేశారు అంటే ఇద్దరు కింద క్యాడర్లు ఉండరు. అమ్మా పర్లేదు, ఒక్క నిమిషం అమ్మా, ఏమనుకోద్ది, ఇది మార్కెటింగ్ కాబట్టి. చెప్పండి మార్కెటింగ్ సార్. వెళ్తారు చెప్పండి. ఎందుకంటే అది ఆ 10,00,000 టార్గెట్ మా కింద ఇద్దరు ఉండరన్నమాట. వాళ్ళకి చెరుకు 5,00,000 టార్గెట్ ఇచ్చారు. ముందు వాళ్ళిద్దరితో మీటింగ్ పెట్టుకుంటారు. ఆ తర్వాత దానికి ఒక వాళ్ళ కిందని ఇతని దగ్గర నలుగురు ఉండరు, అతని దగ్గర ముగ్గురు ఉండరు, మొత్తం ఏడుగురు ఉండరు. ఏడుగురికి డిస్ట్రిబ్యూట్ చేశారు 5 లక్షలు. వాళ్ళ కిందని ఫీల్డ్ ఆఫీసర్లు ఉండరు. ఎవరు? ఫీల్డ్ ఆఫీసర్లు. వాళ్ళ మీద సబ్ ఆర్గనైజర్లు, దాని మీద ఆర్గనైజర్, స్పెషల్ ఆర్గనైజర్. నేను మా ఇన్స్పెక్టర్ ఉండడు. మా ఇన్స్పెక్టర్కి 10,00,000 టార్గెట్. అది అలాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చక్కగా చేస్తే అప్పుడు ఏం చేశారంటే మొట్టమొదటి ఎక్కడ ఏం చేశారంటే ఏజెంట్ల దగ్గరికి వెళ్ళారు. ఎవరెవరివి? ఫీల్డ్ ఆఫీసర్, సబ్ ఆర్గనైజర్ వెళ్ళి ఏజెంట్లు మోటివేట్ చేశారు. అలా మనం ఇప్పుడు 1000 మంది అంబాసిడర్ రావాలంటే ముందు ఒక జిల్లాకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అంబాసిడర్ అంటే ఏంటి అంటే ముందు ఎవరైనా ఒక వర్క్ చేయాలంటే లాభాన్ని గుర్తింపజేయాలట. లాభాన్ని గుర్తింపజేయాలి. ఏంటి లాభాన్ని 4 లాభాలు గుర్తింపజేయాలి. సింపుల్ గా నాకు అభిప్రాయం చెప్తున్నాను. మొట్టమొదటి లాభం ఏంటంటే పత్రిజీ ఎవరు, అతను ఎందుకు వచ్చారు, అసలు పిఎంసి ఏంటి, పిఎంసి తనకు ఆశయాలు ఏంటి, 2 లాభాన్ని గుర్తింపజేయాలి. అప్పుడు వాళ్ళకి ఇష్టం అయిష్టం ఉండదు. ఓకే, వెరీ గుడ్. వారికి ఇష్టము అయిష్టం ఉండదు, ఓర్పు సహనం వస్తుంది లేదమ్మా? వస్తది అప్పుడు సార్. మోటివేట్ చేస్తే అయితే ఇంతకీ అంబాసిడర్ అంటే ఎవరు? చాలా మందికి అంబాసిడర్ అంటే ఏదో అడుగుకుంటున్నారు. అవును. నాకు ఈ మధ్య తెలిసింది, ఎన్నాళ్ళు బట్టి అంబాసిడర్ అంటే అది కూడా మనం ఎందుకు చేయాలనుకున్నాను. అంబాసిడర్ అంటే ఏమీ లేదు, సంవత్సరం మొత్తం మీద ఒక 50,000 రూపాయలు నీ జోబులో ఒక ప్రకృతి నీకు ఇస్తే ఇవ్వు, లేకపోతే ఎవరు ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పించు, అంతే కదా అంతే అంబాసిడర్. సార్. అంతే. అయిపోతే అంతే. అంబాసిడర్. నేనేటనుకున్నానంటే ఒక 500 ఇచ్చిన వాళ్ళు 10 మందిని చాలు. సంవత్సరం అంతా కలిపి ఎంతమందిని ఎతకాలి? 10 నెలకి మందిని. 500 ఇస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? 6,000. అంతేనా? అంతే సార్. ఎంతేనమ్మా? 12 5 ఎంతమ్మా? 60. 6,000. పోనీ 8 మందిలో 9 మందిని పెట్టినా అయిపోద్ది పని. లేదు 300 ఇచ్చిన వాళ్ళు 10 మందిని లేదు 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఒక 50 మందిని అయ్యా పిఎంసి పత్రిక రాసిన పల్లెలు కళ్ళ పంట, నెలకు ఒక 100 రూపాయలు నీ వల్ల అని ఒక 100 మందిని నెలకు ఒక 10 మందిని మోటివేట్ చేసుకుంటే కొంచెం ప్రదేశం ఉండిపోతే రారు. ప్రదేశం నుంచి ప్రణాళిక కోసం ఎలా నువ్వు తిరిగా చూసారా? మనం ఇందాక చెప్పేస్తున్నాం. ఆంధ్ర తిరిగాను, కర్ణాటక తిరిగాను, తెలంగాణ తిరిగాను. అసలు పత్రిజీ ఆశయం ఏంటంటే తులసీదళం చెప్పారు. ఓ నాయనా, మీరు ఏదో గొప్ప పనులు చేస్తున్నారు అనుకుంటారు, పంచుకుంటే మీరే పెంచుకోబడతారు. పక్కింటి తెలియకుండా చచ్చిపోతున్నామ్మా పిరమిడ్ లోకి వచ్చి రాకపోతే. ఇంకెందులో ఉన్న ఆ ఏరియాలో ఉంది సంవత్సరం. కానీ పిరమిడ్ లో వచ్చి అనకాపల్లిలో హైదరాబాద్ తెలుసు, హైదరాబాద్ బొంబాయి వాడు తెలుసు. అవునా? అది గొప్ప సంస్కృతి పిరమిడ్ లో. మనకు తెలియకుండా మన ఊర్లో వచ్చేస్తారు బొంబాయి వాడు, మనం తెలియకుండా అండమాన్ వాడు వచ్చేస్తుంటాడు, నేను వెళ్ళినా ఇంకో ఊర్లో వెళ్ళిపోతాను. అంటే అంత లాంగ్ కనెక్టివిటీ పెట్టారు పత్రిక. అలాంటి ఆశయం అతను ₹1 చేత్తో పట్టుకోలేదు. తర్వాత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే బలవంతం చేశారమ్మా ఎప్పుడైనా? ఎవరి స్వేచ్ఛ ఎంతని అదిగొచ్చి పడిపోవచ్చు. ఈసారి మనం గమనించుకోవాలి. మనం వెళ్తున్నది ఇలా బయలుదేరినప్పుడు ఇటు సైడు మనం వెళ్ళే రూట్ అయితే జస్ట్ చిన్న టర్న్ తిరిగేసి ఇంకా స్పీడ్‌గా వెళ్ళినా సరే ఆ గమ్యానికి దూరం అయిపోతాం. పత్రిక గారి ఆశయాలు, ముఖ్యంగా పత్రిక గారు నవవిధ ధర్మాలు చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యమైనది స్వాధ్యాయ ధర్మం ఉందా? దాన ధర్మం ఉందా? ఉంది సార్. దాన ధర్మం ఉందా? నవరత్నాలు కూడా ధ్యానమే ధర్మము, ధర్మమే పుణ్యం అట. అబ్బో! పుణ్యం చేస్తే పుణ్యలోకాలకు వెళ్తాం. సంతోషం. ఈ పిఎంసి డిజిటల్ మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నేను కూడా ఉత్తరాంధ్రలో నా ప్రయత్నం నేను చేస్తాను. కొంతమంది ఒక 1000 మంది అంబాసిడర్ కాబట్టి మనం కనీసం ఒక 5 మంది అంబాసిడర్లు.
నేను ఏడు చేసుకున్నానంటే ముందు ఒక 100 మంది సరైన వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా ఒక 5 మందిని చెయ్యంటారా బాబు అని ప్రయత్నం చేద్దాం, మోటివేట్ చేద్దాం. అయితే మీరు అనుకోవచ్చు, ఒక అతను అన్నాడు, ఏంటి ప్లాన్లు వేసేస్తాం కానీ పనులు అవ్వాలి. మరి ప్లాన్లు వేసి పనులు అవ్వాలంటే 5 స్టెప్స్ చెప్పాడు. ఒక సెకండ్ అమ్మ, ఇది ఒక సెకండ్. ఎందుకంటే ఈవేళ మార్కెటింగ్లో వచ్చారు కానీ మనం దాన్ని ప్రపంచానికి అందించాలి. ఎందుకంటే ఇవి 2026 క్రూషియల్ టైం, చాలా అర్జెంటుగా ప్రపంచానికి సమాచారం కావాలి. ఎందుకంటే జ్ఞానం వస్తే మనలో మరుపు మాయంపై 1,00,000 సంవత్సరాల ప్రణాళిక బయటపడుతుంది. బుక్లో రాశాడు, నక్షత్రం రాత్రి చదువుకున్నాం మనం. ఎవరైనా ఏదైనా చేయాలంటే తార్కం రాసిన జీవిత లక్ష్యం ఉందా? అందరూ అడుగుతున్నారు కదా, నేను ఎక్కడికి వెళ్తే జీవిత లక్ష్యం అంటే ఏమి వద్దు, పేపర్ మీద 5 పాయింట్లు రాయాలి. మొట్టమొదటి నీ లక్ష్యము, నేను అంబాసిడర్ అవ్వాలి, టీఎంసీ అంబాసిడర్ అవ్వాలి. మరి దానికి ప్రణాళిక ఒక 50, ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక 10 మందిని, లేకపోతే ఒక 100 రూపాయలు 50 మందిని, లేకపోతే 200 రూపాయలు 25 మందిని, 300 20 మందిని, ఇలా అనుకొని రాసుకోవాలి. అయిపోయింది కదా. లేకపోతే జ్ఞాన జగత్ మాసపత్రిక, దానికి ప్రమోటర్స్ కావాలి, అవునా? పిఎంసి డిజిటల్ సబ్స్క్రైబ్ చేయించాలి. ఇవే మన పనులు. ఇంకేం మన పనులు ఏంటి ఉన్నాయి? నువ్వే ఇక్కడ ఇటుకలు ఉన్నాయి, అక్కడ మొయ్యాలి. మనం మొయ్యొచ్చు లేదు, వాళ్ళే మోసేస్తారు. వాళ్ళు కానీ ప్రమోట్ చేస్తే వాళ్ళే మోసేస్తారు, మనకు అవసరం లేదు. అందువల్ల ప్రణాళిక పెట్టుకున్న తర్వాత అదే పని మీద ఉండాలన్నమాట. అది గమ్యం. నేను విశాఖపట్నం వెళ్ళాలనుకోండి, విశాఖపట్నం వెళ్ళాలంటే పెందుర్తి నుంచి నేను గమ్యం అటువైపు వెళ్ళాలి. ఎస్కోట్ వైపు వెళ్ళిపోయాను అనుకో ప్రమాదం. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలనుకో, విజయవాడ నుంచి ఎటు వెళ్ళాలి? హైదరాబాద్ బస్సులు ఎక్కాలి. గబగబా బస్సు వచ్చిందట. మరి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అంటే ఇందాక నిన్న ఒక ఆమె ఎక్కిసింది, అనకాపల్లి ఎక్కిసి ఆమె చెప్తుంది మాట, ఎక్కడికి పెందుర్తిలో ఎక్కిసింది. ఎక్కడికి వెళ్ళాలి? ఆమె అనకాపల్లి వెళ్ళాలి. పెందుర్తి నుంచి విజయనగరం బస్సు ఎక్కిస్తే ఎక్కడేమంటుంది, అనకాపల్లి అంటే అనకాపల్లి వెళ్దామా అంటే బోర్డు మాత్రం అనకాపల్లి విజయనగరం బస్సు ఉంది, కానీ మనం చూసుకోవాలి. ఇక ఎక్కడి నుంచి చెప్తే చెన్నై నుంచి మద్రాసు వెళ్ళే ట్రైన్, చెన్నై నుంచి కలకత్తా వెళ్ళే ట్రైన్ ఉంది మనకి, వైజాగ్ ప్లాట్ఫామ్ మీద వస్తుంది. అది ఎటు వెళ్తుంది గమనించి గబుకుని ఎక్కియాలి. కంగారు పడిపోయి ఇటు వెళ్ళవలసిన ట్రైన్ అటు ఎక్కేస్తాను. ఈ మధ్య పిరమిడ్ మాస్టర్ బాగా ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన అందరూ ఎవరో వచ్చి ఆ ట్రైన్ ఎక్కించేస్తాను, చూసుకోవాలి. అందువల్ల గమ్యం పెట్టుకున్న తర్వాత ముఖ్యంగా 4వ దగ్గర ఫెయిల్ అవుతామండి. ఆ ప్రతిభ పెంచుకోవాలమ్మా. ఎటు పెంచుకోవాలమ్మా? టాలెంట్ అమ్మా, అవునా? 4వది ప్రతిభ, టాలెంట్. పెంచుకోవాలంటే టాలెంట్ ఉన్న వాళ్ళు కలవాలి కదమ్మా. టాలెంట్ పెంచుకోవాలి. టాలెంట్ ఇది నువ్వు వచ్చి క్లాస్ చెప్పేస్తాను, నాకు కానీ క్లాస్ చెప్పలేదు. మీరు మీతో పనికి నా అభిప్రాయం మీతో పంచుకుంటున్నాను, ఇది మీడియా రూపంలో. ఆ టాలెంట్ పెంచుకోవడానికి టాలెంట్ ఉన్న వాళ్ళు కలవాలి. ఇక చివరగా మనకు లక్ష్యాలు ఉంటాయి, మనకు ప్రణాళికలు ఉంటాయి, మనకు గమ్యాలు ఉంటాయి. టాలెంట్ కూడా పెంచుకున్నాం, కానీ ఇంట్లో పడుకుంటే అవ్వదు, శ్రమించాలట. తెల్లవారులేసి డిజిటల్ ఆన్ చేయాలి ఇక్కడ, లేకపోతే ప్రపంచం అంతా రాత్రి పడుకున్నప్పుడు ఆన్ చేయాలి. జటీజ్ పత్రిజీ చేయాలి. కొంతమంది తెల్లవారు లేగలేరు, వాళ్ళకు రికార్డ్ చేసి పెట్టాలి. ఎన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి ఇక్కడ. మీకు ఉన్న చాలా టాలెంట్స్ పెంచుకొని అన్నారు కదా, నాకు ఈ రంగం తెలియదండి, మరి విధంగా కంటెంట్ ఇవన్నీ తెలుసుకుని అన్నారు కదా. చక్కగా ప్రయత్నం చేద్దాం. మార్కెటింగ్ లో మరి చక్కగా ఆ టీంతో కూడా నేను కూడా కలుస్తాను. ఈ మహానుభావుడు ఆశయం ఏంటంటే ఈ జ్ఞానాన్ని. థ్యాంక్ యూ అమ్మ. హ్యాట్స్ ఆఫ్ మిత్రుల పిఎంసికి హ్యాట్స్ ఆఫ్, పత్రిక ఆశయాలు అందిస్తున్న అందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చూసారు కదండి, అంబాసిడర్ గా చేరాలంటే ఏంటి అన్నది సార్ చెప్పేశారు. మరి ఈ రోజు మన రాణి గారు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి వారి అనుభవాల్ని పంచుకొని మన లక్ష్యం ఏంటి, మనం ఏంటి అన్నది వారి స్వానుభవం. మరి రమేష్ గారు పిఎంసి గురించి అద్భుతంగా చెప్పారు ఇద్దరు. మరి మీకు విన్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుందో, అంబాసిడర్ గా జాయిన్ అవుతారా, మన జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని దానికోసం పనిచేస్తామా? పిఎంసి అన్నది మన అందరి లక్ష్యంలో ఒక భాగం, పత్రిజీ కళల రూపం అది. కాబట్టి మన అందరి లక్ష్యం కూడా అది ఉంది. పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ లో భాగంగా ఏ ఏ ఏ కార్యక్రమాల్లో మనం పాలు పంచుకుంటున్నా అవన్నీ చూపించాలంటే మన పిఎంసి ద్వారానే అవుతుంది. పిఎంసి వచ్చాక చాలా మంది పని ఈజీ అయిపోయిందని చెప్పొచ్చు. మరి ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి వేల కృతజ్ఞతలు. మరి ఇంత మహాభాగ్యం కల్పించినటువంటి మన పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన వారందరికీ పంపించడం మన బాధ్యత. మరొక మాస్టర్ అనుభవంతో మరొక కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు.